ఒక సమగ్రమైనటువంటి నిశితమైనటువంటి స్పష్టమైనటువంటి నివేదిక ఇవ్వాలని కోరిండు. ఎస్ ప్రసాద్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాన్ని అంతా తిరుగుతూ అన్ని వర్గాలని కష్ట సుఖాలను తెలుసుకుంటూ వృత్తులను తెలుసుకుంటూ ఒక నివేదిక ఇచ్చారు. సరే అది అమలుకి రావడానికి పూర్తిగా అమలైందా, కొంత అమలైందా, 10% అమలైందా అనేది చర్చ కాదు. నిజంగా ఆ మండలి నివేదిక 10% కూడా 1% కూడా అమలు కావట్లేదు. అది ఒక వేరే విషయం. సరే వారి కృషి చాలా గొప్పది. అలాంటి వ్యక్తిని ఈ దేశంలోకి ఏదో బీహార్కే పరిమితం కాకుండా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరికీ సుపరిచితం చేయాలనే సంకల్పంతో మన బడుగుల నాగార్జున యాదవ్ గారు బిందీశ్వర్ ప్రసాద్ మండల్ గారి పేరిట ఔత్సాహిక రాజకీయ నాయకులకి వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి పిలిచి అవార్డు ఇవ్వడం అనేది చాలామంది చిన్న విషయం అనుకుంటున్నారు. చాలా గొప్ప విషయం. ఇక్కడ వేసినటువంటి విత్తనం, ఇక్కడ వేసినటువంటి ఆలోచన ఆ వ్యక్తిని సీఎం గానో, పిఎం గానో, ఎమ్మెల్యే గానో, లేదా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏదైతే బాధిత వర్గాలు ఉన్నాయో, ఏవైతే ఆస్తి హక్కుల్ని కోల్పోయాయో, ఏదైతే రాజకీయ అధికారాన్ని కోల్పోయాయో, ఏదైతే సామాజిక గౌరవాన్ని కోల్పోయాయో వారికి తరపున పోరాటానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం మిత్రులారా, మీ అందరికి చిన్న మనవి. నేను సరే నా లెవెల్లో నేను బాగానే చదువుకున్నాను, నా వృత్తి కూడా పెద్దదే. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే, నేను ఎతికిన ఎక్కడ డిక్షనరీలో అగ్రవర్ణం అనే పదం కనిపించలే. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పొద్దున్న లేసి అగ్రవర్ణం వాడికి కూడా తెలియదు నేను అగ్రవర్ణం అని. లిటరల్గా వాడికి కూడా తెలియదు నేను అగ్రవర్ణం అని. ఆ పదప్రయోగం ఎందుకు? నువ్వు న్యూన్యతలోకి ఎందుకు దిగదార్చుకుంటున్నావు? నేను చేతగారినోడిని అంటే బలహీనుడను. బడుగు అనే పదం ఆడుందో నేను వెతికిన ఎక్కడా కనిపించలే. బడుగుకి అర్థం కూడా. ఎవరో రాజకీయ నాయకులు తెలివిగా ఏం చేస్తారంటే, నిన్ను అనగదొక్కాలంటే, నీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలంటే, బడుగు బలహీన వర్గాలారా అబ్బో మన గురించి బాగా మాట్లాడాను సపట్లు కొడతాం. ఎవడు బడుగు బలహీన వర్గం? చరిత్ర చూడండి మిత్రులారా. ఇక్కడే పక్కనే ఉంటుంది మనకి ఔరంగాబాద్ అంటాం ఇప్పుడు. అంతకుముందు పాత పేరు ఏదైనా ఉంటే చెప్పచ్చు. ఔరంగాబాద్ నేలింది ఎవరు? యాదవ రాజులు కదా. ఎవరేది ఔరంగాబాదుని? యాదవ రాజ్యమే కదా అది. యాదవ రాజ్యం ఎవరిని గడగడలాడిచ్చారు? కాకతీయ రాజులనే కదా. ఎక్కడ బలహీనుడవు నువ్వు? పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాన్ని కలిపి గౌడ శశాంకుడు పరిపాలించుండు. మరి ఆయన ఎక్కడ బలహీనుడు? మన ముందే 1670 తర్వాత 1710 వరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ రాజ్యాన్ని లేండు. ఆయన ఎక్కడ బలహీనుడు? మనకి ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు రాజ్యాన్ని, గొప్ప రాజ్యం నెల్లూరు రాజ్యం అంటే చిన్నది కాదు. ఒడ్డెర రాజులు వాళ్ళు ఎవరు? ఒడ్డెర రాజులు. ఇట్లా మీరు చరిత్ర మొత్తం తీసుకుంటూ పోతే, చరిత్రలో ఉన్న రాజులంతా చూసుకుంటూ పోతే, ఈ దేశాన్ని పరిపాలించిందంతా మీరు చెప్తున్నటువంటి. ఎందుకంటే మీరు ఎందుకని అంటున్నట్టు ఇక్కడ చాలామంది బడుగులం, బలహీనులం, అగ్రవర్ణాలు అనే పదం చేసి నాకు చాలా బాధ అనిపించి చెప్తున్నా. మీరు చెప్తున్నటువంటి వాళ్ళే రాజ్యాలు ఏలేరు. పైగా ఇంకా మిత్రులారా, మీరు చెప్పే కొన్ని కులాలు చరిత్రలో ఎక్కడా లేవు, చెక్ చేయండి. ఇవి ఒక కులం, పేరు చెప్పను బాగోదు, సబబు కాదు. మనం ఒక 1000 ఏళ్ళ క్రితం పుట్టింది. ఇంకొక కులము 800 ఏళ్ళ క్రితం పుట్టింది. వాళ్ళని తీస్తే వాళ్ళకి చరిత్ర కూడా ఉండదు. మేము చెప్తున్నాం, మేము బడుగు బలహీన వర్గాలని ఇంతసేపు మాట్లాడిన వాళ్ళందరికీ గీత ప్రబోధించింది ఎవరు? మరి ఆయన ఎవరు అని చెప్పుకుంటున్నాం మనం? మా యాదవైనా చెప్పుకుంటున్నాం కదా, అవునా కదా? భీష్మాచార్యులు ఎవరు? ఒక బెస్తా కన్యకు పుట్టినటువంటి వ్యక్తే కదా. ఆయన ఎవరు మరి ఆ మాటకు వస్తే? అంటే నేను ఈ పదాలు ఎందుకు చెప్తున్నంటే, చరిత్ర ఉన్నది, పురాణం ఉన్నది. మీకు మిమ్మల్ని బలహీనుల్ని చేసుకోకండి. మండల్ కాదంటేనే ఒక ఆత్మగౌరవం. మండల్ అనేది ఒక సామాజిక విప్లవం అన్నాడు.
మాకు అప్పుడప్పుడే బహుశా అప్పుడే 10th 9th క్లాసులు ఉన్నాం. మండల ఉద్యమం అప్పుడు దేశం మొత్తం ఉర్రూతలేగింది. ఎందుకు? వీళ్ళకి రిజర్వేషన్లు ఇస్తుర్రాట, దానికి యాంటీ వర్గం రిజర్వేషన్. ఆ ఫలాలు ఈ దేశ సంపదని చెరబట్టినటువంటి కొన్ని కులాలు మన హక్కులాట కాల రాయబడతాయో అని వాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళకి ప్రతిగా మండల్ 2 పోరాటాలు జరిగినాయి. పెద్దలందరికీ తెలిసే ఉంటుంది. అంటే మండల్ అనే మాట చిన్నది కాదు, మహా విప్లవం. మండల్ అనే మాట ఈ దేశ చెప్తున్నటువంటి బీసీలు, ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఆ పదం ప్రయోగించింది కాబట్టి బీసీ అనే పదానికి ఆత్మగౌరవం. అది బీసీలు అంటే చిన్న పదం కాదు, షెడ్యూల్డ్ తెగ, షెడ్యూల్డ్ కులము, బ్యాక్వర్డ్ క్లాసెస్, అంతేగాని నిమ్న కులం కాదు. అగ్రకులం అని ఏడబెట్టలేదు, భారత రాజ్యాంగంలో పెట్టలేదు, మీరు చెప్తున్నటువంటి మనవాదంలో పెట్టలేదు, ఇంకెవరు రాసినటువంటి పుస్తకాల్లో లేదు. కాబట్టి అందరూ కూడా ఆత్మగౌరవ ఉద్యమాలు. నేను కాసాని శ్రీనివాస్ యాదవ్, లేదు నేను కాసాని శ్రీనివాసరావు గౌడ, నేను పలానా, ఆత్మగౌరవంగా చెప్పుకున్నాను. ఒక్కటే మిత్రులారా, సరే సమయం ఉందో లేదో ఒక 2 అంశాలు చెప్తాం. ఎవరు మీకు పిలిచి ఏది ఇవ్వరు, ఎవరు మీకు పిలిచి ఏది ఇవ్వరు, ఎక్కడా ఇవ్వరు, ఎప్పుడూ ఇవ్వరు, నువ్వు తెచ్చుకుంటే తప్ప. ఈ 80 ఏళ్ళుగా భారతదేశం మొత్తం మీద అడుక్కోవటమే మొదలైంది. మాకు వాటాలు ఇవ్వండి, మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, మాకు సీట్లు ఇవ్వండి, మాకు సంక్షేమ పథకాలు ఇవ్వండి, మాకు బువ్వ పెట్టండి, మాకు మధ్యాహ్న భోజన పథకాలు పెట్టండి, మాకు రేషన్ బియ్యం ఇవ్వండి. రేషన్ బియ్యాన్ని ఉత్పత్తి చేసింది ఎవరు? మాంసాన్ని ఉత్పత్తి చేస్తుంది ఎవరు? సంపద ఉత్పత్తి చేస్తుంది ఎవరు? మనము చేస్తున్నాము, మనము నిర్మిస్తున్నాము. మనం చేస్తున్నప్పుడు మనం ఇన్ని రోజులు ఎందుకు మరి పవర్ ఇవ్వలేదు అంటే ఒకటే కారణం. పొద్దున్న లేస్తే గొర్రెలమ్మటి, గౌన్లైనా తాళ్ళెమ్మటి, ఓటరి అయినా రాళ్ళు కొట్టడానికి పోతుండు. కాబట్టి రాజ్యం వైపు చూడలేదు. మనం రాజ్యం వైపు చూసే రోజు ఈ రోజు వచ్చింది. రాజ్యం వైపు చూస్తే నీకు రాజ్యం వచ్చి పాదక్రాంతం అవుతుంది. ఒక్కటే సంకల్పం తీసుకోండి మిత్రులారా. మేము చెప్తున్నాం, మా జై స్వరాజ్ పార్టీగా మా సంకల్పం కాదు, మా అతి చిన్న కోరిక 2029 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో సీఎం సీటు జై స్వరాజ్ పార్టీనే. దాంట్లో డోకా లేదు, రాసి పెట్టుకోండి. ఇక్కడ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మేము. మిత్రులారా రండి, మీ కోరికలు నెరవేర్చుకోండి. మీ పార్టీలో మీ పదవులు తీసుకోండి. ఎమ్మెల్యేనా, సీఎంనా, మినిస్టరా, మీకేం ఏది ఉందో అది రాసుకొని రండి. ఎందుకు కాదో చూడండి. 99% మా కార్యాచరణ పూర్తయింది. 1 or 2% పవర్లో పోవటానికి. ఎందుకంటే ఐఎమ్ సైన్స్ స్టూడెంట్, అన్ని అవగాహనతోటే చెప్తున్నా, ఏదో ఆలోచనతో కాదు. శాచురేషన్ పీరియడ్ వచ్చే వరకు ఏది కనిపించదు. శాచురేషన్ పీరియడ్ వచ్చిన తర్వాత అప్పుడు అనేది మన వారే విప్లవం వచ్చింది అంటాం. ఆ విప్లవాన్ని జై స్వరాజ్ పార్టీ ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో సృష్టించబోతుంది. మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా, సీఎంలుగా, పిఎంలుగా చూస్తున్నాం. కాబట్టి అటువైపు మీరు అడుగులు వేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మరొక చివరి మాట. మిత్రుడు బడుగుల నాగార్జున యాదవ్ నాకు దాదాపు ఎక్కువ కాలం, నిన్ననో మొన్ననో పర్సనల్గా ఒకరినొకరు చూసుకున్నాం. దాదాపు 5-6 ఏళ్ళుగా ఫోన్ సంభాషణ మాది. మంచి మేధావి, అనేక రకాల అంశాల పట్ల గంటల తరబడి బోర్డులలో మాట్లాడుతుంటాం మేము. మిత్రుడు చేస్తున్నటువంటి కృషి చిన్నది కాదు. అయితే మిత్రుడికి నేను పదే అంటున్నా, మిత్రమా నువ్వు చేస్తున్న పోరాటానికి కాన్సన్ట్రేషన్ కూడా కావాలి. ఏంటి కాన్సన్ట్రేషన్? బడుగుల నాగార్జున యాదవ్ సూర్యాపేట ఎమ్మెల్యే, అక్కడి నుంచి ఆయన సీఎం అవుతాడా, పిఎం అవుతాడా తర్వాత సంగతి. నువ్వు సూర్యాపేటని కాన్సన్ట్రేటెడ్గా చేసుకొని నీ ఉద్యమం విస్తృతం చేయి, భారతదేశం మొత్తం చేయి. మండలంటే ఒక తెలంగాణకో, ఒక సూర్యాపేటకో, ఒక హైదరాబాద్కో కాదు, భారతదేశం మొత్తం చేయి. కానీ 2028 లేదా 29లో వచ్చే ఎన్నికల్లో బడుగుల నాగార్జున యాదవ్ అనే నేను సూర్యాపేట ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానే పదం రావాలి మిత్రమా, గుర్తుపెట్టుకో. ఎందుకంటే యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా నేను చెప్తున్నాను, 20-25 ఏళ్ళుగా చాలామంది
మైకులు ఇస్తే మహా ఉధృతంగా మహా ఆవేశితంగా మాట్లాడే వాళ్ళని చూసినాం. ఆ రోజు మాట్లాడుతారు, ఈ రోజు మాట్లాడుతారు, రేపు మాట్లాడతారు. వాళ్ళు మైకులకే పరిమితం అవుతారు. ఎందుకంటే వాళ్ళకు ఓ సంఘం ఉండదు, వాళ్ళకు రాజకీయ ఎజెండా ఉండదు, ఓ రాజకీయ పార్టీ ఉండదు. అలాంటి వాళ్ళుగా మిగలవద్దు. వాళ్ళే రేపు ఒక సపోజ్ బడుగుల్లో నాగార్జున యాదవ్ కనుక రాజ్యాధికారంలో కూర్చున్నాడుకో, ఈ మైకులో వచ్చి తిడతాయి. మావాడు మంచోడు అనుకున్నా, మొన్న రాగా చేసినా, ఇప్పుడు వచ్చి ఎందుకంటే వాళ్ళ విమర్శకే పరిమితం అవుతారు. వాళ్ళు స్ఫూర్తి కాకూడదు మిత్రమా. నీకు నచ్చిన జెండా పట్టుకో, నీకు నచ్చిన జెండా తీసుకో, రాజ్యాధికారం వైపు మాత్రమే పయనించు. అదే పరిష్కారం. నువ్వు ఏ మార్గంలో పయనిస్తే మామిడి చెట్లలో పోయి తిరిగితే మామిడి పండ్లు దొరుకుతాయి. తాటి చెట్లలో పోయి తిరిగి మామిడి పండ్లు కావాలంటే లేదు, తాటి చెట్లలో పోయి మామిడి చెట్లలో పోయి తాటి పండ్లు కావాలంటే దొరుకుతుందా? సో ఇక్కడ ఉన్నటువంటి యాదవులు, గౌడ్సు, ముదిరాజులు, ఇక్కడ ఏ సోకాళ్ళు భారత రాజ్యాంగం చెప్పినటువంటి బీసీలందరికీ తోట, ఏ తోట కావాలి? రాజకీయ తోట కావాలి. రాజకీయ తోటలో అన్ని చెట్లు ఉన్నాయి. మీకు నచ్చిన అందమైన చెట్లు ఎంచుకోండి. జయస్వరాజ్ పార్టీ జెండానా, ఎల్లయ్య పార్టీ జెండానా, పుల్లయ్య పార్టీ జెండానా, మల్లయ్య పార్టీ జెండానా, ఇవన్నీ నాకొద్దు. బడుగుల నాగార్జున యాదవ్ పార్టీ పెట్టు మిత్రమా, దండగే లేదు. సో ఇటువైపుగా పోవాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై స్వరాజ్, జై బీసీ. ఇచ్చారు. అల్టిమేట్గా రాజ్యాధికారమే ముఖ్యమని చెప్పారు. మీరు ఆ ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారు. నాకు తెలిసి ఒక 87 ఇయర్స్ నుంచి మీరు జై స్వరాజ్ పార్టీ స్థాపించి ఎన్నో కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తున్నారు. మీ అడుగుజాడల్లో కూడా మేము కూడా వచ్చే ఉద్దేశంతో ఈ బహుజన రాజ్యాధికార సాధన సమితి స్థాపించి అడుగులు వేస్తున్నామన్నా. మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మన బీపీ మండల్ గారి అవార్డును స్వీకరించవలసిందిగా కోరుతూ మీ యొక్క సందేశాన్ని మరలా జ్ఞాపకం ఉంచుకొని అదే స్ఫూర్తితో రాజ్యాధికారం వైపు నాతో పాటు కొంత 1000 మందిని అడుగులు జత చేసి రాజ్యాధికారం వైపు నడిపిస్తానని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నానన్నా. బీపీ మండల్ అవార్డుని తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. నాగార్జున తమ్ముడు కిషోర్ ఎన్ఆర్ఐ ఇటలీ కంట్రీ ప్రెసిడెంట్, ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్. జస్ట్ తమ్ముడు కంగ్రాచులేషన్స్ అండి. మీ ఆకాంక్ష ఏందో తెలియదు కానీ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఉండాలని మా కోరిక. మరి మా బాధలు అట్లా అయితే మా అన్నలు ఇంతమంది ఖర్చులు పెట్టుకొని మీరేం లేదా, మీ కాంట్రిబ్యూషన్ లేదా తెలంగాణకి? తమ్ముడు కిషోర్ ఇంటి నిలబడి వచ్చేసే ఇటు వెనుకరా మధ్యలో ఇద్దరు హైట్ అందరు మంచిగా ఉన్నారు. తమ్మి కటౌట్లు అన్ని పెద్దవి, ఎమ్మెల్యే కటౌట్లే అందరు.
కటౌట్లు చూసుకొని ముష్పాలు వస్తుంది మా తమ్ముళ్ళందరికీ. అదేవిధంగా ఇగో తమ్ముడు ఇగోండి బుక్ ఎవరన్నా నువ్వు ఇద్దాం పట్టుకుండా నీకు పైకి ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించి మమ్మల్ని ఆశీర్వదించాలని. అంత యాక్టివ్గా ఉంటుంది, ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి. మరి ఇప్పుడు దాకా అందరూ చాలా గొప్పగా మాట్లాడినారు. వయసులో చిన్న అయినా ఈ ఏదైతే నా పొలిటికల్ కెరియర్లో 2014లో వచ్చి ఇప్పుడు దాకా ఏదైతే మన ఎక్స్పీరియన్సే మనకి లెసన్స్ ఏ ఏ ఏ విధంగా ముందుకెళ్ళాలా అన్నదాన్ని నేర్పిస్తాయి. దాంట్లో ఇంతకుముందు మీరు చెప్పినారన్న ఏది ఎవ్వరు మనకి ఇవ్వరు, మనం గుంజుకోవాలా అంతే. మన బీసీల ముందు నేర్చుకోవాల్సింది అదే. ఎందుకంటే ఇది నేను గర్వంగా చెప్తున్నా, ఒక జనరల్ రిజర్వేషన్లో బీసీ మహిళ అయిన నేను చైర్మన్గా 5 years సక్సెస్ఫుల్గా రన్ చేసిన. అంటే అది అనుకోవచ్చు చాలా ఈజీ అని, కానీ ఎన్ని ఫేస్ చేసినా అన్నది నాకు తెలుసు. ఒక జనరల్ రిజర్వేషన్ ఎవరన్నా ఏమన్నా రిజర్వేషన్ వచ్చింది జనరల్ అంటే అది ఫిక్స్ అయిపోతారు మైండ్లో, ఇది ఓన్లీ ఫర్ ఓసీస్ అన్నట్టే. మీరు జనరల్లో ఎందుకు పోటీ చేయాలా అన్న విధంగా ఆలోచిస్తారు. మరి జనరల్ అన్నప్పుడు అన్నీ సమైక్యంగా వస్తాయా లేకపోతే ఉట్టి ఓసీలకేనా అది అన్నది ఒక క్లారిటీ ఇంకా ఎవ్వరికీ తెలియదు. అంటే అన్ని స్థాయిలలో అన్ని రంగాలలో గొప్ప గొప్ప వాళ్ళే ఈ మాటలు మాట్లాడుతున్నారు. మనం బీసీలని ఎక్కడ అణచివేస్తున్నారో అన్నది మనకు తెలియాలా. మరి అదేవిధంగా మరి ఇంతకుముందు మాట్లాడిన విధంగా ఏదైతే మీరు చెప్పినారో మనం ప్రతి రంగంలో ఇది ఒక్కటే కాదు, ఏదైతే మన బీపీ గారు చెప్పినారో మన పొలిటికల్కి రిజర్వేషన్సే కాకుండా ఆయన కొట్లాడింది ఒక ఎడ్యుకేషనల్ వైజ్, అది మనకి చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే మనం ఒక ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్గా ముందుంటేనే మనం అన్ని రంగాల్లో ముందుంటాం, రాజకీయమైనా కానీ. ఇప్పుడు జనరేషన్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళకి అవకాశాలు ఇస్తే కొంచెం ఏదన్నా మెరుగుపడే అవకాశం ఉంది. లేకపోతే ఇట్లనే జనరల్ రిజర్వేషన్ అంటే ఓన్లీ ఫర్ సమ్ కేటగిరీస్ అన్నట్టు అట్లనే ఉండిపోతాయి. మరి మనకి ఎప్పుడు వెనుకబడుతూనే ఉంటాము. మరి అదే స్ఫూర్తితో ముందుకెళ్ళి మరి మనందరం కూడా ఇందాక ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా రేపు కాబోయే ఎమ్మెల్యేలుగా మరి నాగార్జున అన్న గారు కూడా ఏదైతే మన సూర్యాపేటకి సంబంధించి ఉన్నారో వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ కావాలని వాళ్ళ లైఫ్లో కోరుకుంటూ మరి ఈ ఆహ్వానించినందుకు మరి ఇక్కడ అవార్డు గ్రహీతగా నన్ను గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు లలితక్కకి మళ్ళీ నాగార్జున అన్నకి. థ్యాంక్ యూ అండి. మీరు ఒక వీర వనితగా అభివర్ణిస్తూ మీకు ఈ బీపీ మండల్ అవార్డుని ఇవ్వడం జరిగిందాక, మీలాంటి వ్యక్తులు రానున్న రోజుల్లో చాలా వైభవంగా ఈ కార్యక్రమం చేసుకునే విధంగా ముందుకెళ్తామని మేము చెప్తున్నామాక. అదేవిధంగా ఇప్పుడు అంబర్పేట సీనన్న గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఉంటారు ఈశ్వరమ్మ అయినా సరే లలితమ్మ అయినా సరే అమ్మలు కూడా. నా పేరు మా ఇంటి పేరు ఎవరికి తెలియదు కానీ నా ఊరు పేరు అయితే నా అమ్మ నన్ను జన్మనిస్తే నా గురువు నాకు చదువు చెప్తే దేవుడు దైవం ఇస్తే నా ఊరు మరో జన్మ ఇచ్చింది. అందుకే అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అని పెట్టుకున్నా. స్వతంత్రం కోసం కొట్లాడిన తర్వాత నెహ్రూ దేశానికి పెద్దపీఠం నడిపించేటప్పుడు 340 ఆర్టికల్ ప్రకారంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసినప్పుడు పెత్తందారులు అన్న చెప్పినట్టు అగ్రనాయకులు స్వరాజ్ పార్టీ అన్న చెప్పినట్టు వాళ్ళ గురించి ఎక్కువ చెప్పుకొని ఎక్కడ చూడు బహుజనాల్లో ఒక ఆయన బీసీలకు మళ్ళీ దేశ ఉద్యమం అంటాడు, పోయాడు సెక్రటరీలో ఆయన చెప్పులు మోస్తాడు.
ఇంకో ఉద్యమం అంటాడు, ఇంకో ఆయన చెప్పులు మోస్తాడు. ముఖ్యంగా నేను కాంగ్రెస్ పార్టీలో నేషనల్ కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నా. అంటే నేను పార్టీలో పనిచేసిన, అందరితో పాటు నేను కూడా మోసపోయినా, అంటే ఇప్పటికి కూడా ఉన్నా. ముఖ్యంగా బీపీ మండల్ ప్రసాద్ సారు ఉద్యమం మనకు ఎవరికి తెలియదు సౌత్ ఇండియాలో. ఇక్కడికి ఒక సినిమా హీరో వస్తే ఆడు జీరో అంట నేను, వాడు వస్తే ఇక్కడ హాల్ సరిపోదు ఇట్లాంటి పదాల్లో. ఇట్లాంటి గొప్ప మహనీయులు ప్రోగ్రాంకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ మహనీయులే వచ్చారు, వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులే. బెల్లి లలితక్క, సాంబశివుడు రాములన్న, మారోజు వీరన్న, సాకల ఐలమ్మ, కుమరం భీము, గండి ఐలయ్య గౌడ్ని 83ల కమ్మలో తొర్రూరు వరంగల్ జిల్లాలో చంపడం జరిగింది. ముద్రాజు బిడ్డ ఎర్ర సత్యంని చంపడం జరిగింది. నార్త్ ఇండియాలో 18 ఏళ్ళకు పిల్లగాడు ఎమ్మెల్యే కావాలనుకుంటాడు, 26 ఏళ్ళకు ఎమ్మెల్యే అవుతాడు, 35 ఏళ్ళకు మంత్రి అవుతాడు, 45 ఏళ్ళకు పార్టీ పెడతాడు, 55 ఏళ్ళకు సీఎం అవుతాడు అనే చెప్పినట్టు. సో ఇక్కడ 60 ఏళ్ళు వచ్చినా ఎవడన్నా వేస్తాడేమో, ఇంకో 10 మంది బీసీలను దొక్కి నేను ఒక్కరిని వెళ్దాం, 10 మంది ఎస్సీలను దొక్కి ఒక్కరిని వెళ్దాం, 10 మంది ఎస్టీలను దొక్కి ఒక్కరిని వెళ్దాం, ఓ 10 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలల్లో ఒక్కరిని తీస్తారు అని. వాడు ఆల్రెడీ వంగుకుంటూనే మెట్లు ఎక్కుతాడు. ఆ లేవడు ఎప్పుడు ఆ నడుములు అట్నే ఉంటాయి. ఇక ఎక్కడ డైపులు కొట్టాలి, ఏ పార్టీకి డైపులు కొట్టాలి, రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కాలనా, కిషన్ రెడ్డి కాళ్ళు మొక్కాలనా, బీజేపీ మోచేతి నీళ్ళు తాగాలనా, ఆయన ఏమన్నా కాంగ్రెస్ ఆయన ఏమన్నా పోస్తాడా, టీఆర్ఎస్ ఆయన ఏమన్నా పోస్తాడా? ఒక రాక్షసుడు పోతే ఆయన బాపు మళ్ళా రావాలంటారు, ఇంకో రాక్షసుడు వస్తే ఆయన అల్లుడు వస్తే ఇంకో ఆయన రావాలంటారు. సిగ్గు అనిపిస్తలేదా మనకని అడుగుతున్నా. ఇలా రాజశేఖర్ రెడ్డి అందరికి తెలుసు కన్నా చేయలేపురి, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడితే సీఎం అయిండు. నాగార్జున పార్టీ పెడితే సీఎం అవుతాడా? సాంబశివుని బిడ్డ చెప్పుకున్న విలువ కవితకు లేదు. ఇక్కడ కూసున్న ఈశ్వరమ్మ, నాగార్జున, లలితక్క మహిళలకున్న చెప్పులకు ఉన్న విలువ జగన్మోహన్ రెడ్డికి లేదు. చచ్చిపోయిన బెల్లి లలితక్క కుటుంబంలో 5 మంది చంపబడ్డారు. సాంబశివుడు అన్న ఇంట్లో 2 చంపబడ్డారు. నీ ఇంట్లో కవితక్క, నీ ఇంట్లో ఎవరన్నా చనిపోయిరా? చంపిన 300 తెలంగాణలో ఆత్మ బలిదానాలు చేసుకున్న యువ నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల ప్రాణాల మీద అడుగులేసి నీ అయ్యా సీఎం అయినప్పుడు సిగ్గు లేకుండా ఇవ్వాలి చెప్తున్నావు. కానీ 10 ఏళ్ల పాలనలో చెప్పలే. జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ అనుకుంటే ఇక్కడ నువ్వు ఒక దొంగగా తయారైనావు. దీని డీటెయిల్స్ నేను చెప్తా, బాధపడవచ్చు, మా అక్క ఉన్నది. కానీ వాస్తవాలు చెప్పుకోవాలి. ఇలా మన రక్తం మరుగుతుంది. చంద్రబాబు నాయుడు కొడుకు వచ్చి పార్టీ పెడితే రేపు నడుస్తుంది. సినిమా హీరో ఎన్టీఆర్ వచ్చి పెడితే నడుస్తుంది. ఇక్కడ సాంబశివుని కుటుంబం, లలితక్క కుటుంబం, మారోజు వీరన్న ఒక వడ్ల కులం, గండైలే ఒక గౌడు కులం, సాకల ఐలమ్మ ఒక సాకలి కులం, కుమార మల్లేశన్న అని చెప్పేసి మన పెద్దపల్లిలో పెద్ద నక్సలైట్ ఉండే చనిపోయిండు. ఓ బెస్త ఆయన అమరన్న వెమలక్క భర్త పెడితే నడుస్తుంది. గద్దారన్న కొడుకు సూర్యం పెడితే పార్టీ నడుస్తలేదు. అంటే ఇంకా కూడా బాధ ఎందుకు వస్తలేదు? మనం చేయవలసింది కాదు. మా యాదవులు ఉన్న రిజర్వేషన్లు ఇస్తావా రేవంత్ అన్న, కేసీఆర్ అన్న? మా గౌడు సంఘం రిజర్వేషన్లు ఇస్తావా? మా బెస్త సంఘం రిజర్వేషన్లు ఇస్తావా? ముద్రాజ్ సంఘం? అరే మనం రాజ్యాధికారానికి వచ్చి వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు వస్తలేదు? అంటే నేనేమంటున్నంటే మన ఎస్సీ ఎస్టీ బీసీలు అధికారంకి వచ్చి, ఇప్పుడు గొల్లైన ముఖ్యమంత్రి అయిందనుకో, ఒక మాదిగా ఆయన ఏమంటాడు, బాగున్నావా అట్లా పోతున్నావు ఇట్లా రా అంటాడు. ఓ మాదిగా అయినా ముఖ్యమంత్రి అయిందనుకో, గౌన్లైన అన్న బాగున్నావా మలేషియా అని పిలుస్తాం. కానీ ఇక్కడ పటేల్ అయినా, కానీ ఇక్కడ వెలిమైనైనా సార్ బాగున్నావా అనాలే. అంటే మన పిలుపుల సొంతం రక్త సంబంధం ఉంది మన ఎస్సీ ఎస్టీ బీసీలల్లా, మైనార్టీలల్లా. మరి అక్కడ సార్ అనే పిలుపు ఉంది. అంగ్రేజుడు పిలిపెట్టిన పదం వాళ్ళు వాడుకొని ఆ బ్రిటిష్ వానికి మనకి ఎంత దూరం ఉందో వానికి మనంత దూరం ఉంది అని వాడిని ఎందుకు నిలబెడుతున్నాం? ఇవాళ మనం గౌన్లలో కంటే గొప్పోళ్ళు రైడా?
ఇక మనం ఏం చేస్తున్నామంటే జైపాల్ రెడ్డి చచ్చిపోతే రేవంత్ రెడ్డి మామ ఫ్లైఓవర్కు పేరు పెట్టుకోండు, విగ్రహం పెట్టుకోండు. సర్దార్ పాపన్న విగ్రహం ఎందుకు గవర్నమెంట్ లాంఛనాలతో చేస్తలేవును? దొడ్డి కోమరయ్య ఎందుకు చేస్తలేవును? మళ్ళీ దేశ ఉద్యమం టీఆర్ఎస్ ప్రభుత్వం పుంజుకున్నది అంటే బెల్లి లలితక్క సాంబశివుడు అనే ఒక గొప్ప వ్యక్తి లేకుంటే ఆయన ఊరంతా తిరిగి వచ్చి ఆకిట్లా చచ్చిపోయిండు. ఆయన లేకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాల రెడ్లకు భయపడి బీఆర్ఎస్ జెండా ఆనాడు టీఆర్ఎస్ జెండా ఎగరాలంటే భయపడ్డది సాంబశివుడు అనే ఒక గొప్ప వ్యక్తే కదా. మరొక బీపీ మండల్ ప్రసాదే కదా లలితక్క అయినా సాంబశివుడు అన్నైనా. ఇవాళ ఎల్బినార్ ఎమ్మెల్యే ఎవరు కావాలి తెలుసా? ఇక్కడి నుంచి 2వ సీట్లో కూర్చున్న ఈశ్వరమ్మ కావాలి. ఈ నుంచి వచ్చిండు సుధీర్ రెడ్డి. కుతుబులాపూర్ ఎమ్మెల్యే ఎవరు కావాలి? ఓ గౌడ్ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం కావాలి. మహేశ్వరం మామూలు కావాలి. అందెల శ్రీరాములో ఇంకో గౌడు బిడ్డనో కావాలి. అంబర్పేట ఎవరు కావాలి? ముదిరాజులో, గొల్లోల్లో, ఎస్సీలో, బీసీలో కావాలి. ఇవాళ ముషీరాబాద్ ఎవరు కావాలి? గంగపుత్రలు ఎక్కువ ఉంటారా? వాళ్ళు అయ్యరు. ఓకే, వాళ్ళ మంత్రి పదవి ఏమి ఇయ్యరు. ఎంతసేపు ఉన్నా వాడు అంటాడు జై బీసీ అంటాడు, ఆడ పోయి వేసుకుంటాడు ఏ పైసలు అంటాడు ఆడ. ఓకే, ఇట్లా బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, మహనీయులు నడిచిన అంబేద్కర్ సారు, పూలే సారు, సాహు మహారాజు, పెరియర్ రామస్వామి ఇట్లాంటి గొప్ప గొప్ప మహానుభావులు చేసిన త్యాగం. వాళ్ళు నడిచిన అడవిలో నా చెప్పుల కింద మట్టి ఉంటే ఇలా మెత్తల కింద పెట్టుకుని నైట్ నిద్రపోమని చెప్తున్నా. మనము ఆయనకి ఎంత జోకినా మనని గానే కూర్చోబెడతాడు, కానీ వాళ్ళోడు ఏం చేయకున్నా గీడ డైనింగ్ టేబుల్ మీద అన్నం పెడతాడు. లైవ్ నేను ఒక 6 రాష్ట్రాలుగా ఇన్ఛార్జ్ చేసిన, అక్కడ నార్త్లో ఏ కులం ఉండని బీసీ అంటే, ఎస్సీ అంటే, ఎస్టీ అంటే ఎత్తుకొని తిరుగుతురు. కానీ సౌత్లోకి వస్తేనే అన్యాయం పాడుపడ్డది. ఇక్కడ ఎంత దారుణం అంటే మా సీతారామన్న, మా లలితక్క, ఇక్కడున్న చైర్మన్ అమ్మ గౌడ్ బిడ్డ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఏకమైతే నేను మీకోసం కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి బయటికి వస్తా. మీరందరూ ఒకటై నాగార్జున ఎమ్మడైనా, స్వరాజ్ పార్టీ అయినా, లలితక్కడ గౌడు చైర్మన్ అమ్మ ఎమ్మడన్నా, ఇక్కడున్న అక్కలు ఎమ్మడి, ఇక్కడున్న అన్నలు ఎమ్మడి, మీరందరూ ఒకటి గారి మీ కింద నేను పనిచేస్తాను. ఇంత పెద్ద పదవి అనుకుంటారు కదా, దీనికి రాజీనామా చేసి మీ దగ్గరికి వస్తా. ఒక ఆయన వస్తాడు, ఎమ్మెల్యే మా ఇంట్లో మొన్ననే కూర్చొని పోయిండే ఇక సోఫా మీద అంటాడు. ఇంకో ఆయన వస్తాడు, భుజం మీద చేసిండు, ఇక ఆడ పెట్టుకుంటాడు ఫ్లెక్స్. వాళ్ళ అమ్మనాయన ఆస్తి ఇచ్చింది పెట్టుకోరు, వాళ్ళ అమ్మనాయన రక్తం పంచి పుట్టించినందుకు పెట్టుకోరు, కన్నందుకు. ఎమ్మెల్యే మోసం చేసినందు పెట్టుకుంటాడు. నీ వర్గంలో నీ బలం ఉంటేనే ఎమ్మెల్యే తిప్పుకుంటాడు, ఎంపీ తిప్పుకుంటాడు. నీ వర్గంలో బలం లేకున్నా, నీ దగ్గర జనాలు లేకున్నా, నీ దగ్గర డబ్బులు లేకున్నా తర్వాత చెప్పుకంటే వీనంగా చూసేది మన జాతులని. నేను నిజం మాట్లాడుతున్నానో అబద్ధం మాట్లాడుతున్నానో కానీ నాకైతే అనుకున్నది అయితే చెప్తున్నా. ఇంకా చెప్పుకుంటూ పోతే చనిపోయిన వాళ్ళ లెక్క ఉన్నది మనోళ్ళది, చంపిన వాళ్ళ లెక్క ఉన్నదా ఇవాళ తెలంగాణలో? ఇప్పుడు మెట్లు దిగుతుంటే అమ్మని ఓ గోల్డ్ చైన్ ఎత్తుకపోయిన ఒక దొంగ, పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ పెడితే వాడు దొంగ కూడా సీసీ కెమెరాలో చెప్తున్నారు. ఇలా చంపిన వాళ్ళు ఎవరు? లలితక్కని 17 ముక్కలు చేసిరు, గండైలన్నని కంప చెట్ల కడీలతో గండైలేగా ఉండి చంపిరు, ఎర్ర సత్యంని ఎమ్మెల్యేగా ఎదిగినంగా మాధవరెడ్డి కానిస్టేబుల్ కాల్చి చంపిండి, ఎస్కే నాయుడు ఖమ్మ ఆనాడు మహబూబ్నగర్ పాలమూరు జిల్లాకు ఎస్పీగా ఉన్నటువంటి ఆయన ఇలా సాంబశివుని ఎవరు చంపిరు? ఆ లెక్కలు ఏం లేవు. రాములన్నని చంపినవి లేవు, ఇవాళ ఇబ్బందులు పెట్టిన వాళ్ళవి లేవు. చచ్చిపోయిన వాళ్ళ లెక్క మాత్రం సమాధులు ఉన్నాయి, చచ్చిపోయిన వాళ్ళవి మాత్రం పేపర్లలో కటింగ్లు ఉన్నాయి, కానీ కోట్లల్లో శిక్షలు లేవు. మరి ఒక్కసారి అగ్రనాయకుడిని చంపిన వాళ్ళని ఇప్పటివరకు ఎన్కౌంటర్ ఉరిశిక్ష చేసిరు. నేను ఒకటే మాట చెప్తా, ప్రియాంక రెడ్డి అని బిడ్డని చంపిరు, చంపినందుకు నేను కూడా పోయాడా పెద్ద లొల్లి చేసిన, ఎన్కౌంటర్ చేసిరు. ఆజుపురం శ్రీనివాస్ రెడ్డి అని 10వ క్లాస్ పిల్లల్ని, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లల్ని రేప్ చేసి చంపి బొంద పెడితే లైవ్ ఎవిడెన్స్ అయినా ఎన్కౌంటర్ ఎందుకు చేస్తలేరు? దీనికి మనం ధర్నా చేయం. ఇక్కడ చంపవలసిందే, ధర్నా చేసినా వాళ్ళ జాతి పెద్దగా ఉంది కాబట్టి చంపారు. ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి, ముందుకు పోయి నడిపించవలసిన అవసరాలు ఉన్నాయి. డబ్బులు అవసరం లేదు రాజకీయాలల్లో,
నువ్వు కరెక్ట్ ఉంటే నీ కాలనీ కరెక్ట్ అవుతుంది, నువ్వు కరెక్ట్ ఉంటే నీ ఊరు కరెక్ట్ అవుతుంది, నువ్వు మంచిగా ఉంటే నీ బస్తీ నీ వెనకంగా వస్తుంది. బద్దుల వెంకటేష్ అన్న మీద, ఈశ్వరమ్మ మీద ప్రేమ ఎంత ఉందో కోపం అంతే ఉంది నాకు. నీ గడ్డ చింతలోళ్ళది, పూలమైన వాళ్ళది, పోషమైన వాళ్ళది, అక్కడున్న నక్కోళ్ళది, అక్కడున్న గజ్జోళ్ళది ఆ గడ్డ. మీరు ఎందుకు వానికి మీరు ఇంకా ఛాయిస్ ఇస్తున్నారు? మన బిడ్డ మొన్న జూబ్లీస్లో లేవడితే రౌడీలు అన్నారు, మీరు ఎందుకు ఓట్లు వేస్తారు? 60,000 ఓట్లు ఉన్నాయి ఎల్బీ నగర్లో, గౌడ్లై 50-60 ఉన్నాయి. మదియాజ్కి గౌడ్నోడు కొడతారు, ఈశ్వరమ్మని రానియారు, బద్దుల వెంకటేష్ అన్న ఫ్లోర్ లీడర్ 98 ఆయనను రానియారు, రామ్మోహన్ గౌడ్ని రానియారు. వస్తే వాళ్ళు గౌన్లో అంత ఒకటే తిరుగుతురా, ఇలా మాదిగోళ్ళు ఒకటేరు. ఇలా మాదిగోళ్ళకు పంచాయతీ పెట్టారు, బెస్తోళ్ళకు ముద్రాజోళ్ళకు పెట్టారు, కమ్మరోళ్ళకు కుమ్మరోళ్ళకు పెట్టారు, గొల్లోళ్ళకు కుర్మోళ్ళకు పెట్టారు, బెస్తోళ్ళకు ముద్రాజులకు కూడా పెట్టారు. మనం ఐక్యత కాకుండా ఆలోచనలు పెట్టుకోకుండా మన దాంట్లోనే గౌన్లోళ్ళకు తాడి చెట్ల కాడ మోదుగులు ఫ్రీ ఇస్తాం, గొల్లోళ్ళకు గొర్రెలు ఫ్రీ ఇస్తాం, బెస్తోళ్ళకు ముద్రాజోళ్ళకు ఓలలకు అన్న మనం పంచాయతీలు పెట్టుకునేది. కేటీఆర్ ఆస్తి ఎంతో చూద్దామా, ఇవాళ కొండలరెడ్డి ఆస్తి ఎంతో లెక్క పెడదామా? ఇది సరిపోదు. ఇవాళ బాధ అనిపిస్తుంది. నేను బాధతో చెప్పిన ఇది అందరికీ అర్థం కావాలి. అన్న స్వరాజ్ పార్టీ ఉంది, అన్నతో నడువురి, అన్న స్వార్థం లేకుండా కూడా మీరు కూడా పార్టీ పెట్టమన్నాడు. ఇక్కడ ఉన్నోళ్ళంతా కుల సంఘాలు పెట్టురి. ఈ మహనీయుని ఆలోచన ఏంటంటే మీ కులాలన్నీ సంఘాలు పెట్టాలి, మీరు గుంపుని చెయ్యాలి, గుంపుని ఏకం చేసి రాజ్యాధికారం తీసుకురావాలని చెప్పిండు. 100కి 85 కూటికి లేని వాళ్ళం కూడితే రాజ్యం అన్నాడు మాన్య కాంచీరాము బిపి మండల్ ప్రసాద్. 100కు 85% మనమున్నాం, తిండికి లేని వాళ్ళం పిడికిల్లాగా ఒకటైతే రాజ్యం వస్తుంది అని చెప్పిండు. 2014లో ఒకటి రాసిన, మా బిడ్డలు ఏడున్నారయ్యా తెచ్చిస్తారా ఓ కేసీఆర్ అయ్యా, మీకు ఉద్యమాలు ఏడున్నాయ్యా, మీ జేబులు నిండనయ్యా, మీ కొడుకులు బిడ్డలు గాలి మోటార్లు ఎక్కి అమెరికాలలో చదువుతుంటే మా బిడ్డలేమో బలిదానాల ఆత్మలన్నీ గాలిలో కలిసిపోయాయి. రానన్న కొడుకు మీ కొడుకు తిరిగి వస్తాడు కానీ మా కొడుకు చూసుకుందామంటే తెలంగాణ మ్యాప్లో చూసుకుంటున్నాం మేము. ఊర్లో అయ్యా లంగా అని చెప్పేసి గెలిపించిండ కొడుకుని, కానీ కొడుకు మళ్ళీ అయ్య గుర్తుకొచ్చేటట్టు వీడు లంగా అయిందంట. ఆయన కేసీఆర్, ఈయన రేవంత్ రెడ్డి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఆడపిల్లలు మేము ఎంతైనా ఆడపిల్లలమే కదా, మా వెనక మీరు సపోర్ట్ చేస్తే తప్పకుండా ఉంటాం. ఈ కార్యక్రమానికి ఆల్రెడీ ఈరోజు అందరు వర్కింగ్ డే కనుక ఆల్రెడీ సన్మానాలు అయిపోయినాయి. అమ్మ కోసమే వెయిట్ చేద్దామని ఉన్నాం. ఈశ్వరమ్మ గారిని, మా టైగర్ ఎల్బీ నగర్కి ఇప్పటికైనా కొంచెం దయచేసి అందరూ ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇక ముందన్న ఏదైతే చెప్పిందో మన రౌడీ అని చెప్పినప్పుడు కూడా తర్వాత ఎలక్షన్స్ రాలేవు, అప్పుడే అమ్మ కౌంటర్ ఇచ్చింది. ఆ నియోజకవర్గంలో ఉన్నా కూడా ఆయనకు కౌంటర్ ఇచ్చింది, ఎవరు రౌడీ అవుతారని కూడా కౌంటర్ ఇచ్చింది. మా అమ్మని ఈశ్వరమ్మ యాదవ్ని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ బీపీ మండల్ సమావేశం ఏర్పాటు చేసిన నాగార్జున గారికి, అదేవిధంగా నా కొడుకు శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా మన చంద్రశేఖర్ గారికి, నా బిడ్డ లలిత గారికి, మరి సమత గారికి, మా తమ్ముడు రాములు భార్య గారికి, మరి ఇప్పటిదాకా మాట్లాడిన మా బిడ్డ చైర్మన్ అని చెప్పారు లలితనా ప్రణీత గారికి, మరి వేదిక పైన ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్న మా అన్నలదమ్ములకు, మా అక్కల చెల్లెళ్ళకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పటిదాకా శ్రీనివాస్ యాదవ్ గారు పుక్తంగా అన్నీ చెప్పిండు. అందులో చెప్పిన దాంట్లో కొన్ని ఇడిచిపెట్టినా కానీ 10 ఇడిచిపెట్టినా ఒక 90 అమలు చేయాలని మీకు శిరసు వచ్చి నమస్కరిస్తున్నా. మరి నేను ఇట్లా ఎంతోమంది చంపబడ్డారు, ఎంతోమంది మన పిల్లలు బలిదానమయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులకు కడుపు కోతనే మిలిగింది తెలంగాణ వచ్చిన తర్వాత. రాకముందు నుంచి బలిదానం అవుతుంటే సోనియా గాంధీ పెద్ద మనసు చేసుకొని మరి తెలంగాణ ఇచ్చినందుకు
ఒక్కనాడన్నా సోనియా గాంధీ పేరు తీసుకొని మానవులను ఆ మృగాలు అనాలనా మానవులు అనాలనా నాకైతే తెలుస్తలేదు. మరి ఇచ్చింది ఈ వచ్చినోడల్లా దెంగి తింటే మన మీద ఉండాలి. ప్రతి ఓడు గెలిచినోడల్లా తినని మొనగాడ ఇవ్వలేడు. ఇవాళ మన యాదవ్లా కూడా మనము గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళని కాన్రాని అడవిలోకి తీసుకుపోయి దావత్ ఇచ్చి బట్టలు ఇప్పి ఒక కొట్టాలి అంటే అట్లా కొట్టాలి అని అనిపిస్తుంది బిడ్డ నాకు. ఆ కొడుకులను ఎంతమంది యాదవులను తయారు చేసిర్రు, ఎంతమంది ఎస్టీలను తయారు చేసిర్రు, బీసీలను తయారు చేసిర్రు, మైనార్టీలను తయారు చేసిర్రు. ఈ మనవి భోజన పార్టీలు మనవి అన్నీ కలిసి ఎవరు నిలబడ్డా కానీ నేను జనరల్గా గెలిచిన ఉమ్మడి రాజ్యంలో ఆంధ్ర తెలంగాణలో 2000 సంవత్సరాల ఫస్ట్ ప్లేస్లో గెలిచిన నేను తెలుగుదేశంలో. మళ్ళీ నన్ను ఏం చేశారు ఇవాళ దాకా కూడా నా వెనక ఎంత కుట్ర జరిగింది, వీళ్ళు ఎట్లా నాశనం అవుతారు అనేది నేను మన నవీన్ యాదవ్ దాంట్లో రౌడీలు అంటే నాశనం అయిపోతారు అని కూడా నేను లాస్ట్గా ఆ మాట అన్నా. అది నాశనం అవుతారు కూడా యాదవ్ల ఉసురుముట్టి. ఇంతమంది పార్టీల మన భోజన పార్టీలలో ఎర్ర సత్యం ఎర్ర సత్యంను చంపితే మేము సాగు పోయినాం మహబూబ్నగర్. ఆ పోరాడు వచ్చినాక అక్కడ ఒక శ్రీనివాస్ గౌడ్ వెళ్ళాడు. ఇప్పుడు తెలంగాణ పోయినాక శ్రీనివాస్ గౌడు కాకుంటే ఒక గుర్తింపు తెచ్చాడు. ఏం తెచ్చాడు? గౌడ్స్లోకి ఒక గుర్తింపు తెచ్చాడు ఆ పిల్లవాడు. మా దాంట్లో గెలిచిన గాడిదలు ఏం చేసినాయి? వాళ్ళు గోల్రు మేకలు కాసిరు పెద్దలు, ఈ కొడుకులు కుక్కలు కాస్తున్నారు. ఇవాళ ఈ కొడుకులను ఎంత కొట్టినా తక్కువనే, కానీ బాధ అంత బాధ. అందుకే బిడ్డలాల మీరు అట్లా చేయకుర్రి, మీరు బతుకుర్రి, అవునానంగా బతుకుర్రి, కాదనంగా బతకకుర్రి. అవునానంగా బతుకుతాము మనము. మాట అంటే కూడా తప్పము. మడమే దింపని వాళ్ళ జాతి ఏదన్నా ఉందా అంటే ఒక యాదవ జాతే ఉంది. ఆ జాతికి ఎంత గౌరవం ఉందో అంత అనగదొక్కడం అయింది. వింటూ రాబిడ మరి ఎంత ప్రస్తాపన చెందవలసి వచ్చిందో భగవంతునికి తెలుసు. నేను 86 నేను 8 నెలల 28 తారీఖు నేను రాజకీయంగా బయటకు వచ్చిన బిడ్డ. నా గురువు ఎల్పినగర్ గుంటి జంగయ్య, ఆయన నన్ను తీసాడు. అప్పుడు ఆనాడు నుంచి ఈనాడు దాకా వీళ్ళ బొందలకే చేసిన నేను, కానీ నా బొందకు ఒక్క రూపాయి సంపాదించుకోలే. ఒక్క రూపాయి ఏ వేదిక మీద అయినా కానీ ఎవడంతా గట్టిగా మాట్లాడాడు. నేను మాట్లాడే దమ్ము ధైర్యం నా దగ్గర ఉంది. నేను గర్వంగా నేను చెప్పుకుంటా. నేను కౌన్సిలర్ని అయి కూడా నేను ఒక్క రూపాయి సంపాదించలేను. నేను ప్రజాసేవనే ఈ ఏడు దాకా చేసిన, ఆనానే ఈనాడు దాకా 40 ఏళ్ళ సాని చేస్తుంది మీ అమ్మ. ఇలా మీ అమ్మ దిక్కలు గర్వపడే బాధ ఉన్నదంటే నేను ఏం చేయాలనో ఎట్లా చెప్పాలని అనేది కూడా నాకు అర్థం కాదు. బిడ్డల నన్ను ఎన్నో రకాల హింసలు పెడితే నేను పడ్డ కష్టాలు, నేను పడ్డ బాధలు నష్టాలు మీరు ఎవరికి రావద్దు అనేది కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మని నేను కోరుకుంటా. అందుకే నీ అమ్మ సావడమా చంపడమా అని ఆయన ఒక 200 మంది మొగాళ్ళ మీదనే కొట్టిన బిడ్డ. నేను ఒక్క కేసు కాలే బిడ్డ. నాకు ఎదురు ఏమే గొల్లదా అని ఆ నోట్లకి వెళ్ళక మొదలే నేనే పోయకూడదు. ఎవడో నాకు సపోర్ట్ ఉన్నాడు బిడ్డ. ఇలా నేను సత్యతానికే తయారున్నా. ఆయన కొట్టేదానికి ఎందుకు నాకు భయం? నన్ను 3 మాటలు నక్సలేట్లు తీసుకుపోయారు, తెచ్చి ఇడిచిపెట్టారు. నన్ను బందిపోటు దొంగలు వచ్చారు, అన్నం వండి పెట్టమన్నారు, పెట్టిన. నాకేం భయం బిడ్డ? కాకుండా నా పిల్లలు చిన్న పిల్లలు, తండ్రి చచ్చిపోయాడు 41 సంవత్సరం ఇప్పుడు మా భర్త చనిపోయి. నా పిల్లలను వాళ్ళ రాత ఎట్లుందో నాకు తెలియదని అడుగు ముంగటికి వేయవలసి వచ్చింది. ఒక్కసారి
నేను చేసింది, నేను పడ్డ బాధలు, నిద్రలు లేని నాతులు ఏయిలు గడిపిన, అన్నం లేని పొద్దులు అవి కూడా ఏయిలు గడిపిండొచ్చు. కానీ నేను నా బాధ ఒకరికి చెప్పుకోలేదు. ఇవాళ మన కులము మంచి కులం అయితే ఇవాళ శ్రీకృష్ణుని పరమాత్ముని పేరు నిలబెట్టే వంశం అయితే మనది. సరిగ్గా మనం స్వచ్ఛందంగా ఉన్నాం. మన అయ్యలు అట్లే కన్నారు. మనం అదే గుణం పెట్టుకోవాలి. మీరు మందు తాగొద్దు బిడ్డ. ఇప్పుడు మనల్ని ఏడుంచారు బిడ్డ, మనల్ని యాదగిరి గుట్ట కాడ 100 ఎకరాలు ఎవరికి ఉన్నాయి బిడ్డ? మనకున్నాయా? మనకున్నాయి బిడ్డ? లేవు. యాదగిరి గుట్ట పాత గుట్టనే మంచిగుండే చక్కదనం. అడిగి పోయినా జర మనసు నిమ్మలం అనిపిస్తుండే. కొమరేలి వల్ల ఏం పాపం చేసాడు బిడ్డ ఇంతమందిలో? మరి మన యాదవ్ బిడ్డ సంబంధించిందే కదా. పోయేటందుకు తవ్వు ఉందా? ఒక 5-6 బండ్లు తీసుకొని 8 బండ్లు తీసుకొని పోతే ఏమన్నా తవ్వు ఉందా బిడ్డ? చెప్పు. నిలబడే అవకాశం ఉందా? ఈ నా కొడుకులను నాకు ఒక 5 ఏళ్ళు చైర్మన్ ఇప్పిరు బిడ్డ కొమరేలిని. నేను ఏ రకంగా నేను చేసి చూపెడతాను. మీకు గల్లెగరేసి ఉంచేటట్టు నేను చేయకుంటే మీరు తూ అని అనిపించుకునేంత బాధ్యత నా మీద ఉంటుంది బిడ్డ. ఎందుకు ఇయ్యారు మనకి ఏమిటికి ఇయ్యారు? అక్కడ కొడుకులు అక్కడికి వెళ్ళే కదా వాళ్ళు మంత్రులు అయ్యారు, అక్కడికి వెళ్ళే కదా ఎంపీలు అయ్యారు, అక్కడికి వెళ్ళే కదా వాడు సీఎం అయ్యి ఎర్రవెల్లిలో అంటున్నా గాడిది. మరి ఇవాళ ఎందుకు మన కొమరేలి మల్లన్న అట్లుంచుండు? ఒక్కరికన్నా మానవాళ్ళకి ఇది వస్తలేదా బిడ్డ? అన్ని ఇళ్ళు కూలగొడుతున్నారు, అన్నీ ఇక్కడ అక్కడ బిల్డింగ్లు కూలగొడుతున్నారు. ఆడ కూలగొట్టి ఒక రోడ్ కార్కి వెళ్ళి కూలగొడితే సెంటర్కి వెళ్ళి ఎంత మంచిగా ఉంటుంది బిడ్డ. ఆడ ఎవడన్నా చేస్తుండ ఆ పని? ఎవరన్నా అడుగుతుర్రా? ఈ గొల్లగాడుదులు గెలిచిన గాడుదులు ఏం చేస్తుర్రు? ఎందుకు అడగారు? అందులో ఏమిటికి అసెంబ్లీలో ఎందుకు రేస్ చేయరు? వీళ్ళు బతకరా? చచ్చిపోతారా నా కొడుకులు? కష్టం చేతగాని కొడుకులు వీళ్ళు చేయలేదా? వ్యవసాయాలు లేవా? తల్లిదండ్రులు వీళ్ళు సంపాదించింది లేకుండా తల్లిదండ్రులు సంపాదించింది ఉన్నదిగా ఇంతో అంతో అని నాకు ఇంకా చాలా బాధ అనిపిస్తుంది బిడ్డ. శ్రీనివాస్, మీకు అందరికీ జరసేపు మీ రక్తం మరగబెట్టినందుకు, మీ శరీరంలో ఎంటికలు నిలబెట్టినందుకు మీరు బాధపడవద్దు బిడ్డ. మీకు అందరికీ, నా కుల బంధువులకు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా బిడ్డ. మీరు మందు జోలి గోకురి, మందే మిమ్మల్ని తవ్వ నాశనం చేస్తుంది. అందరికీ వాళ్ళకి తెలుసు ఈ కొడుకులు ఎంత ఉరుకులు ఆడతారో. అప్పుడు ఆడు గెలిచిన దాకా ఆయన పని వేసుకుంటాడు భుజం మీద చెయ్యి పెట్టి. అప్పుడే కాదా మనం మెత్తగా ఏడిది. ఆడు పొదిమిక్తే ఇంత మందు వస్తాడు. నీకు పెద్ద బాటలు ఇప్పించానురా, నేను 5,000 రూపాయల బాటలు ఇప్పించానురా నీకు మంచిగా అంటే, పటేల్ మంచోడు, నన్ను మంచిగా చూసాడు, నన్ను చాలా ప్రేమిస్తాడు, నన్ను ఎడిగి పడితే అడిగి తీసుకుపోతాడు అన్నంత మాత్రంలో ఇంత కులానికి నాశనం చేసిర్రు. ఇది మంచిది కాదు బిడ్డ. ఇకనన్నా మీరు ఆడపిల్లకి అవకాశం వస్తే ఆడపిల్లని గెలిపించుకోరి, మగ పిల్లగానికి అవకాశం వస్తే మగ పిల్లగానికి గెలిపించుకోరి. నేను జనరల్గా గెలిచిన, నాకు ఏ సపోర్ట్ లేదు. మనోడు ఎవ్వడు సపోర్ట్ చేయలే. వింటున్నా బిడ్డ? ఆనాడు నా వెంట అగ్రకులాలే ఉన్నాయి, భోజన పార్టీలే ఉన్నాయి. ఇవాళ కూడా నేను సత్యంత దాకా కూడా వాళ్ళని దూరం చెయ్య, వాళ్ళదే బలము. ఇవాళ మనం ఈడ మాట్లాడుతున్నాం బిడ్డ. ఎంతమంది వచ్చినాం బిడ్డ? మనం ఎవరికి పెట్టినాం బిడ్డ? మన జాతి గురించి పెట్టినాం. బీపీ మండలి దిక్కెళ్ళి పెట్టినాం. ఈ కొడుకు కష్టపడి తిరిగి ఇది ఏర్పాటు చేసినాడు. కొడుక నీ రుణం ఎక్కడ పోదు, మేమందరం నీ అంటూ ఉంటాము. నువ్వు ఏం అనుమాన పడకు, నీకు ఎప్పుడు ఇటువంటి పనులు చేయాలి మీరని ఎల్లవెల్లలా మిమ్మల్ని కోరుకుంటూ, మీరు ఒకరొకరు అద్దకెలా కూర తినరు కానీ ఆ బాటలు తాగకూరు బిడ్డ. ఇది ఆఖరి మాట, అది కూడా నేను చెప్తున్నా. ఇక నాకు ఈ అవకాశం ఇచ్చిన నా కొడుకుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అమ్మగారిని ఒక చిన్న గుర్తుండే విధంగా సన్మానించుకోవాలని చెప్పేసి
అన్నగారు మేకల కృష్ణన్న గారిని, నాగా సీతారాములన్న గారిని, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి. జోహార్ అమర వీరులకు, జోహార్. జోహార్ తెలంగాణ అమర వీరులకు, సాధిద్దాం బహుజన రాజ్యాన్ని, సాధిద్దాం బహుజన రాజ్యాన్ని, సాధిద్దాం అమర వీరుల ఆశయాలను, జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్. ఇట్లా వెనుకకి రాదు కృష్ణ ఉండా ఉన్నాడు కృష్ణ. మీరు నిలబడదమ్మా. నిలబడటం మేము అవపిస్తున్నాం. వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి, బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి. బీపీ మండల్ గారి వర్ధిల్లాలి, బీపీ మండల్ గారి ఆశయాలు సాధిద్దాం బీపీ మండల్ గారి ఆశయాలను, సాధిద్దాం బీపీ మండల్ గారి ఆశయాలను, సాధిద్దాం బహుజన రాజ్యాన్ని. ఎన్నాళ్ళయ్యిందమ్మా స్వాతంత్రం, దరిద్ర దేవత నీకు జంటగాన్ని చేశారు, నిరుద్యోగ రక్కసికి నిలువుటద్దమైనావు, నిరాక్షరాసిత నీతో తోబుట్టువుగా పెరిగిందే తల్లి స్వాతంత్రం, మా స్వాతంత్రం నీకు 79 వెళ్ళినయమ్మా స్వాతంత్రం, నువ్వు వచ్చి ఎన్నాళ్ళయ్యిందమ్మా స్వాతంత్రం. చిట్టి చేతులతో పిల్లలు కొందరు ఎట్టి చేసి పట్టేస్తున్నారు, పట్టపగల మన ఆడపడుచులు ప్రాణాలను కోల్పోతున్నారు, అన్నం పెట్టే రైతు కడుపుకి సున్నం వేస్తున్నారే తల్లి, అమరవీరులాశించిన ఫలితం ఎంతవరకు వచ్చాయిందమ్మ స్వాతంత్రం, మా స్వాతంత్రం నీకు 79 వెళ్ళినయమ్మా స్వాతంత్రం, నువ్వు వచ్చి ఎన్నాళ్ళయ్యిందమ్మా స్వాతంత్రం. కులాలు మతాలు కలిసి సహజీవనం అనుకున్నాము, ఐకమత్యమే బలమంటూ అచ్చులేసుకున్నాము, కుల మతాల కొట్లాటల ఈ దేశము ఏమవుతుందే తల్లి స్వాతంత్రం, మా స్వాతంత్రం నీకు 79 వెళ్ళినయమ్మా స్వాతంత్రం, నువ్వు వచ్చి ఎన్నాళ్ళయ్యిందమ్మా స్వాతంత్రం. ఇప్పటికైనా మనము ఈ అభాగ్య జీవుల కోసం అహర్నిశలు కృషి చేసి అవినీతిని ఎదిరించి ఈ అలనాటి స్వాతంత్ర స్ఫూర్తిని అందరిలో పలికించవే తల్లి స్వాతంత్రం, మా స్వాతంత్రం నీకు 79 వెళ్ళినయమ్మా స్వాతంత్రం, నువ్వు వచ్చి ఎన్నాళ్ళయ్యిందమ్మా స్వాతంత్రం. అమరవీరులకు ఒకసారి జేగొట్టుని. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పదాలకు, మా త్యాగధనులారా మర్చిపోము మేము, గుండెల్లో గుడి కడుతాం పోరు దండం పెడుతాం, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పదాలకు, కాలేజీలో మండే నిప్పు కనుకలు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు. మర్చిపోయానండి. దీంట్లో భాగస్వామైన లలితక్క, వీరిద్దరికి కూడా ముందుగా నా తరపున, నా జాతి తరపున పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే
కుటుంబంలో అన్ననే తమ్ముడు, తమ్ముడు అన్ననే, అక్కనే చెల్లె, చెల్లెని అక్కనే, భార్యని భర్త, భర్తన భార్యని, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకరిని గుర్తించలేని సమాజం ఇప్పుడు. అలాంటి ఈ సమాజంలో మన జాతిని బహుజన జాతి అని పేరు పెట్టి ఒక యాదవులే కాదు, ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కూడా ఉండాలని తమ్ముడు నాగార్జున పడుతున్న కష్టం నాకు ఒక రకంగా భావోద్వేగంగా కళ్ళమ్మ నీళ్ళు బయటికి రాలేదు, కానీ నా అంతరాత్మ అంతా కుంగిపోయింది. ఎందుకంటే సూర్యాపేట ఎక్కడుంది, కొత్తగూడెం ఎక్కడుంది, 300 కిలోమీటర్లు ఇక్కడ. నేను ఈరోజు కేవలం ఆ కాన్సెప్ట్ నాగార్జున కొరకే వచ్చిన మీకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. అంటే అంత దూరం బస్సులో ఈరోజు ఏసీ కార్లకు అలవాటు పడ్డాం, ఏసీ బస్సులకు అలవాటు పడ్డాం, ఏసీ ట్రైన్లకు అలవాటు పడ్డాం. కానీ తమ్ముడు ఒక ఆర్టీసీ బస్సులో నా దగ్గరకు వచ్చిందంటే ఇక నేను దాన్ని దేంతో కొలవగలుగుతా, దేంతో కొనగలుగుతా చెప్పండి. ఈరోజు నేను రావటం అదే తమ్ముడుకు నేను ఇచ్చే బహుమానం. ముఖ్యంగా ఇక్కడ రాగానే నాకు మనసు నొచ్చుకుంది తమ్ముడు. లలితక్కకి నాగార్జున ఇద్దరే చెప్తున్నా. బీపీ మండల్ ప్రసాద్ అంటే బీపీ మండల్ తర్వాత యాదవ్ ఎందుకు పెట్టలేదు అనేది కూడా నా మనసు నొచ్చుకుంది. మనమే పెట్టకపోతే సమాజంలో ఇంకెవరు పెడతారు? మన యాదవ్ని మనం గుర్తించుకోవాలి. ముందుగా మన ఆత్మగౌరవం, ఆయన దేని కొరకు పోరాడిండు, మన ఆత్మగౌరవం నిలబెట్టడానికి పోరాడిండు, మన హక్కుల్ని కాపాడటానికి పోరాడిండు, మన భవిష్యత్తుని అంటే యాదవుల భవిష్యత్తుని ఎట్లా ముందుకు తీసుకుపోవాలని ఆయన ప్రాణత్యాగం చేసిండు. ఆయన మనకు అంకితమైంది. కాబట్టి ఇప్పటి నుంచి మనం అందరం కూడా ఎక్కడైనా బీపీ మండల యాదవ్ పెట్టాలని వేదిక ముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మనం గౌరవించుకునేటప్పుడు మనం లాక్కోలేనప్పుడు మనకెవరు, ఇందాక పెద్దలందరూ చెప్పారు, మన అన్న కూడా చెప్పారు, మనం తీసుకోవటం కాదు, ఇట్లా కాదు, ఇట్లుండాలంటే మన మీద మనకి ఆత్మ గౌరవం పెరగాలి. తప్పనిసరిగా ఈ వేదిక మీద నుంచి చాలామంది పెద్దలు చెప్పారు. నేను చెప్పటానికి రాలేదు, నేను వినటానికి వచ్చా. ఈరోజు ఈశ్వరమ్మ తల్లిని చూడంగానే చాలా ఒక జాతిలో ఇలాంటి వాళ్ళు ఉన్నారనేది నేను ప్రతి అఖిల భారత యాదవ సంఘం కానీ ఇంకొక యాదవ సంఘం ఇంకొక సంఘం ఏ మీటింగ్ ఉన్నా వస్తున్నా కానీ ఇంత దగ్గరగా అమ్మను చూడలేదు. అందుకనే ఈరోజు మిమ్మల్ని అందరిని చూస్తూ ఉంటే బహుజనుల రాజ్యం రాబోవటానికి ఇక్కడ ఉన్నోళ్ళే. కౌరవులు ఎంతమంది, పాండవులు ఎంతమంది అనేది మనం ఆలోచించాలి. ధర్మం గెలుస్తుంది. పాండవులు 5, కౌరవులు 100 మంది. అట్లనే ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరూ తక్కువ కాదు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ముఖ్యమంత్రి, ఇందాక అన్న చెప్పినట్టు మనకి మనం ఆత్మవిశ్వాసం లేకుండా, మనకి మనం గౌరవించుకోలేకుండా ఏ పనిలో సక్సెస్ కాలేం. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికి కూడా ఇంతకన్నా ఎక్కువ చెప్పిన హనుమంతుల ముందు కుప్పిగంతలు వేసినట్టు ఉంటుంది. మా అంబర్పేట సీనన్న, ఈశ్వరమ్మ అన్న పెద్దలందరూ ఉన్నారు. నా విన్నపం ఒకటే, మనం మీటింగులు పెట్టుకొని శాలువాలు కప్పుకొని అవార్డులు ఇవ్వటం కాదు. ఆ రోజు బీపీ మండల గారి ఆశయాలు ఏమున్నాయో వాటిని మనం నెరవేర్చినప్పుడే నిజమైన నివాళి, నిజమైన స్ఫూర్తి మనం ఆయనకి ఇచ్చినట్టు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇది చేసినందుకు అక్క ఎన్నో వేదికల మీద కలుస్తున్నాం, కానీ ఈరోజు ఇంత దగ్గరగా అక్క కూడా మన జాతి నుంచి ఒక ఆణిముత్యంలాగా ముందుకెళ్తుంది. ముందు కూడా అలాగే నాకు తమ్ముడు ఈ రోజు నుంచే నిజంగా ఎంత నా ఇంటికి వచ్చినప్పుడే ఆ రోజు నా మనసు దోచుకుండు. ఈరోజు ఈ కార్యక్రమం చేసిన తర్వాత కూడా నా మనసు దోచుకుండు. నాకేమి కావాలని మిమ్మల్ని అడగట్లేదు. నాకు వచ్చేది నా పోరాటాల ద్వారా, నా స్వశక్తి ద్వారా తప్పనిసరిగా సాధిస్తానని నాకు ఒక సంకల్ప బలం ఉంది. నేను సాధిస్తా. దానికి మీ అందరి ఆశీస్సులు కూడా ఉంటాయి. ఎందుకంటే నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నట్టునే మీ ఆశీస్సులు ఉండబట్టే ఇక్కడికి వచ్చా. అలాగే తమ్ముడు మాత్రం మనం అందరం కలిసి ఒక ప్రయోజకుడు చేసి ఈ జాతి బిడ్డగా ఈ బహుజనులకి మనం ఒక మార్గదర్శిగా నిలబెడదామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బిడ్డల్ని ఏకం చేస్తామని చెప్పేసి మీకు మాటిస్తున్నామన్నా. ఈ యొక్క బీపీ మండల్ అవార్డ్స్ కార్యక్రమం గురించి సాంబశివ గౌడన్న గారు బీసీ రాష్ట్ర నాయకులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. పవర్ని మేము ఎక్కడ తగ్గనీయం, ఆ పవర్ని పెంచుకుంటూ పోతామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు అన్న బెల్లి చంద్రశేఖర్ అన్న గారిని ఈ బీపీ మండల్ అవార్డ్స్ గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నామన్నా.
ఆధ్వర్యంలో బహుజన పితామహుడు, బీసీ రిజర్వేషన్ల పితామహుడు, బీసీ కమిషన్ పితామహుడు బీపీ మండల్ గారి వర్ధంతి సందర్భంగా బహుజన అవార్డ్స్ అందజేస్తున్నందుకు ముఖ్యంగా మా సోదరుడు బడుగుల నాగార్జున మండల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే యాదవ్ అంటే కులానికే పరిమితం అవుతావు, మండలం అంటే విశ్వవ్యాప్తం అవుతావు. యూనివర్సల్ కదా మండలం అనే నేమ్, అంతేనా కదా? అట్లా మండలం అని ఏం బాధపడకు. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే 2017 టైంలో నేను అప్పుడు సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బీపీ మండల్ గారి జయంతి వేడుకలు అట్లాగే వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ హైదరాబాద్లో బీపీ మండల్ గారి గురించి కొంతమంది తెలియవచ్చు, కానీ జిల్లాలలో తెలియాలి. అంటే ఇంట్లోకి గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, అట్లా మా ప్రాంతంలో నేను ఒక 2 ఆటోలు పెట్టి బీపీ మండల్ గారి గురించి వివరిస్తూ 2 ఆటోలు పెట్టి ఆ ఫ్లెక్సీలు తయారు చేసి ఎలక్షన్లప్పుడు ఎట్లా తయారు చేస్తాం అట్లా తయారు చేసి మొత్తం భువనగిరి జిల్లా మొత్తం తిప్పినాం. చదువుకున్న యువకులు మండలం అంటే ఒలిగొండ మండలమా బీబీనగర్ మండలమా అన్నారు. చదువుకున్న యువకులు కూడా అంటే అంత అణచివేతకు గురైనాం. బతుకున్న మనమే కాదు, చనిపోయిన మహనీయులు కూడా, బహుజన మహనీయులు కూడా అంత అణచివేతకు గురైనారు. కానీ ఈరోజు అంటే ప్రతిసారి చేస్తున్నారు. మా నాగార్జున అన్న, మా లలితక్క ఇన్నే ఉండమ్మా, నీతో మళ్ళీ పంచాయతీ ఎందుకు ఇన్నే ఉండు దా. లలితక్క మేనలో ఎట్లనో ఈమె కూడా మేనకూడలే, మా తొడబుట్టిన అక్కడ ఎప్పుడు మాకు పంచాయతీ ఉంటుంది. ఎందుకంటే మీరెంత మేమెంత, మీరెంతమంది మనం ఎంతమందిమో మనకంతా వాటా దక్కాలి ఉంది కదా. గా పంచాయతీ మా ఇద్దరిది, వేరే పంచాయతీ ఏం లేదు. ఏం తమ్మి వ్యాపారం వైపే పోతావా, ఇక రాజకీయాల వైపు రావా, మా అమ్మాయి లొల్లి పెట్టవా అని చెప్పి అంటుంటుంది. అంటే పెద్ద కుటుంబం అక్క, వ్యాపారం చేసుకుంటున్నా రాజకీయం చేస్తా. నేను మాట్లాడిన రోజు ఖచ్చితంగా ప్రతి పల్లెలో ఆలోచన పండుగ జరుగుతుంది, ఖచ్చితంగా అట్లనే చేస్తా, ఆలోచన పండుగ జరిగేటట్టే చేస్తా అని చెప్పి అక్కడికి మాట ఇచ్చిన. అవునన్నా కాదన్నా ఉద్యమ ఆధ్వర్యంలో కూడా మహోత్తరమైన కార్యక్రమాలు చేసిండ్రు. అట్లాగే బహుజన రాజ్యాధికార సాధన సమితి ఆధ్వర్యంలో కూడా మంచి కార్యక్రమాలు చేస్తుండ్రు. ఫస్ట్ మా కుటుంబం నుండి తెలంగాణ ప్రజల తరఫున మీకు తెలంగాణ శనార్థులు. అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున శనార్థులు. మా పెద్దమ్మ ఈశ్వరమ్మ గారికి కూడా పాదాభివందనాలు. బహుజనుల గురించి మనం ఎన్ని మాట్లాడినా చాలా తక్కువ, కానీ మల్లన్న బీరప్ప పండుగలు చేసినట్టు, పోషమ్మ ఎల్లమ్మ పండుగలు చేసినట్టు ప్రతి పల్లెలో ఆలోచన పండుగ చేయాలి. ఆలోచన పండుగ చేసినప్పుడే మనం అవునన్నా కాదన్నా అసెంబ్లీ బాట, పార్లమెంటు బాట పడతాం. నేను వేదికల మీద చెప్పడమే కాదు, ప్రాక్టికల్గా చేస్తున్నాం. మేము తెలంగాణ ఉద్యమానికి స్కూల్ యూనిఫామ్తో వచ్చిన అది నా అదృష్టం. బెల్లి లలితక్క మీనలుడిగా, తెలంగాణ ఉద్యమకారుడు బెల్లి కృష్ణన్న కొడుకుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం నా అదృష్టం. ఎందుకంటే అందరూ పైంట్లు వేసుకొని వచ్చిండ్రు, లుంగీలు కట్టుకొని వచ్చారు కదా, నేను లాగేసుకొని తెలంగాణ ఉద్యమానికి వచ్చిన. అది నా చరిత్ర. మా కుటుంబానికి ఎన్నో కష్టాలు వచ్చినాయి. బహుజనులకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అట్లే మా కుటుంబానికి కూడా కష్టాలు వచ్చినాయి. కానీ ఒక్కటి నా చిన్నతనంకి వెళ్ళి ఇప్పటిదాకా ఉన్నటువంటిది ఏంటంటే, హనుమంతుని బలం హనుమంతుని తెలియదు అంటారు, అంతేనమ్మా? అట్లనే బహుజనుల బలం బహుజనుల తెలియదు. ఎందుకంటే 99లో బెల్లి లలితక్కని చంపినాడు మే 26 తారీఖు. దానికంటే ముందు మన బహుజన వీరుడు మారోజు వీరన్న మే 16 తారీఖు నాడు చంపారు. అంటే జస్ట్ 10 రోజుల వ్యవధిలోనే 2 మహనీయులను చంపినరు. వాస్తవానికి మారోజు వీరన్న అగ్రకుల పైన అయితే కోర్టులో సబ్మిట్ చేసేటోళ్ళు. ఒక విశ్వకర్మ ముద్దుబిడ్డ కుల సంఘాలు నిర్మాణం చేసి రాజకీయ అధికారం వైపు దారులు వేస్తున్నాడు. ఈ ముళ్ళ కంచెలు, మొట్లు, పుల్లలు అన్నీ ఏరేసి చిన్న బాటేస్తున్నాడు అని చెప్పి ఆ రోజు పట్టుకొని తీసుకపోయి ఎక్కడో అడవులలో చంపారు. పట్టుకుని హైదరాబాద్లో పోలీస్ స్టేషన్ లేవా, కోర్టులు లేవా? ఆ రోజు వర్కింగ్ డే. ఎందుకు చంపేసారంటే బహుజన రాజ్యం పైన ఉన్నటువంటి ఆలోచన అగ్రకులాలకు ఉన్నది, మనకు లేదు. 10 రోజుల వ్యవధిలోనే బెల్లి లలితక్క కూడా చంపిండ్రు. మళ్ళీ లలితక్క ఇప్పుడు ఎందుకు పిలిచిందంటే, అక్క నీతో నాకు పంచాయతీ ఎందుకు ఇటు నిలబడ్డంటే నిలబడ్డది. ఆడబిడ్డ నా తమ్ముడు కదా అని ప్రేమతో నిలబడ్డది. అట్లనే కోపంగా ఒక మాట ఆమె పడుతుండొచ్చు, ఆమె తిడితే నేను కూడా పడతా. మరి బెల్లి లలితక్క కరాటే ఫైటర్ ఏం కాదు, కానీ ఆమె మాటకు ఆమె పాటకు భయపడ్డరు. ఆమె బ్లాక్ బెల్ట్ కాదు,
కానీ ఆమె మాటకు పాటకు భయపడి ఒక స్పాట్రకాశం చంపినట్టు, స్పాట్రకాశం చంపి చిన్న చిన్న ముక్కలు చేసి మన వినుప చువ్వలకు కుచ్చి ప్రజలందరినీ భయపెట్టినట్టు బెల్లి లలితక్కని చంపి తెలంగాణ ఉద్యమాన్ని ఆపేద్దాం అనుకున్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో బెల్లి లలితక్క 17 ముక్కలైనా కూడా తెలంగాణ ఉద్యమ జాలని మరొక్కసారి ఊపిరినిచ్చి తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైంది. వాస్తవమా కాదా? ఈ సభలో సామాన్య ప్రజలు ఎవరు లేరు, అందరూ కూడా సమాజం పట్ల సోయున్నలమే ఉన్నాం. ఎందుకు మారోజు వీరన్న కోసము బెల్లి లలిత కోసము చెప్పిన అంటే, మన వాళ్ళు సోయొచ్చి రోడ్డు మీదకి వచ్చిన నాడు సంపి మళ్ళీ 10 ఏళ్ళు వెనకకు పోతాడు చేస్తారు. కాబట్టి ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే, అరే మనకంటే అగ్రకులాలకే మన పేరు నమ్మకం ఎక్కువ ఉంది అన్న. సాంబశివుడు అన్న, నేను మా అన్న పేరుతో పిలుచుకుంటా, మళ్ళీ ఇంత పొడుగు వెళ్ళాలంటే కష్టమవుతుంది నాకు. సాంబశివుడు అన్న అంటే మా కాక, మా అయ్య తోడగొట్టకుండొచ్చు కానీ మా కాకనే, మా రాములన్న, మా సాంబశివుడు అన్న. సరేనా, మీరందరూ మాట్లాడే విన్నా ఒక మాట మన యువకులు చెప్పాల్సింది. నేను కూడా యువకుడిని అనుకుంటున్నా కానీ 30 దాకా వచ్చినాయి. ఇంకా వానికో వీనికో సలాం కొట్టడం అవసరం లేదనుకొని చెప్పి ఎవరికి ఏం సలాం కొట్టను. నా కులపోల్లో నా బహుజన్లో కలిస్తే మా పెద్ద మనుషులు కలిసి అనుకో బోర్ల ఒకరు కాలని మొక్తా. కానీ అగ్రపులకులం కానీ బాపనుడికి కానీ అయ్యరోనికి కానీ ఇంతవరకు నా పిల్లనాడే కాలు మొక్కలే. అంత అహంకారం ఉంటుంది నాకు, ఎందుకంటే బహుజన అహంకారం అది. మా అయ్య గదే నేర్పించింది నాకు. నా కులంలో గోషి పెట్టుకున్నా సరే అలా కాలు మొక్తా. మా పెళ్లి చేసిన పంతులు కానీ మొక్కలే. ఏ చంద్రశేఖర్ ఆశీర్వాదం తీసుకోవా అంటే మా అయ్యే మా ఆశీర్వాదం చేసుకుంటా, నీ ఆశీర్వాదానికి నాకేమొద్దు, నీ కూలి నీకు ఇస్తా అని చెప్పిన. దక్షిణ కాదు, నీ కూలి నీకు ఇస్తా అని చెప్పిన. అంటే యువకులకు చెప్పాల్సింది ఏంటంటే, ఆనాడు మాధవరెడ్డికి ఏముండే, బెల్లి లలితక్కని 17 ముక్కలు చేసి తెలంగాణ సమాజాన్ని భయపెట్టిద్దాం అనుకున్నాడు. ఇంత గట్టిగా మాట్లాడిన మారోజు వీరన్నని చంపి తెలంగాణ ప్రజలని భయపెట్టించాలనుకున్నాడు. కానీ తెలంగాణ ఉద్యమం రగిలిందే తప్ప ఎక్కడ ఆగలే. అగ్రకులాల కమిట్మెంట్ ఎంత అంటే, అరే బెల్లికృష్ణ కుటుంబంలో పోరగాలం కూడా ఉంచకరా, అందరిని చంపేసే. ఎందుకంటే వాడు 20 ఏళ్ళకో 15 ఏళ్ళకో 30 ఏళ్ళకో వచ్చి మళ్ళా మా బహుజనుల రాజ్యాధికారం కావాలి, మేమెంతో మాకంత వాట కావాలి, జనాభా దామాషా ప్రకారం కావాలని మళ్ళీ పెడతారా, వీళ్ళ బ్లడ్లోనే ఉందని చెప్పి అగ్రకులాలు గ్రహించిండ్రు. మనోళ్ళకి ఏంటంటే ఇగరంగల కులాలు ఎవరు పనుల వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి మమ్మల్ని పెద్దగా ఏం పట్టించుకోలే. కానీ పేద ప్రజలు, పేదరికలు ఉన్న ప్రజలు, పల్లెలలో ఉన్న ప్రజలు అరే ఈ బెల్లి కుటుంబం బతకాలని కడుపులో పెట్టుకొని దాపెట్టుకున్నారు. రోడ్డు మీద సోయున్నోళ్ళు మా దగ్గరికి ఎవరు రాలే. ఇవాళ కుల సంఘాల నాయకులము, సోకాళ్ళు బీసీ సంఘాల నాయకులం అని చెప్పుకుని ఏ దరిద్రుడు కూడా మా దగ్గరికి రాలే. వాళ్ళ దగ్గరికి పోయి ఉరుసులలో పోయి పీర్ల పండుగ కాడికి పోయి అక్కడ ఎవరైతే చంపినటువంటి చెప్పుకున్నటువంటి లంగా దొంగ లఫంగా ఎవరైతే ఉన్నాడో నరహంత హంతకుల దగ్గరికి పోయి చందాలు తెచ్చుకున్నారు. కానీ మా కుటుంబాల దగ్గరకో, మా సాంబన్న కుటుంబం దగ్గరకో, మా రాములన్న కుటుంబం దగ్గరకో రాలే. వాళ్ళ పిల్లలు ఎట్లున్నారు, ఏం చదువుతున్నారు, ఏమనలే. ఉట్టిగానే కోట్ల రూపాయలు ఉన్నాయి. సాంబశివుడికి ఏమైంది అన్నారు. ఇంట్లో కంట్రోల్ బియ్యం తినుకుంటా ఉద్యమంకి వచ్చిండు సాంబశివుడు అన్న. మా కవితక్క ఇన్నే ఉంది కదా, వండిపెట్టిన మామనే. చిన్న చిన్న పిల్లలని, పెద్ద కుటుంబాన్ని ఒకదాన ఉంచి కంట్రోల్ బియ్యం తినుకుంటా వాళ్ళు ఉద్యమంలో వచ్చిండ్రు. పైసలు ఉన్నాయంటే తిరుగుతానికి పెట్రోల్ డీజిల్ తిరుగుతానికి కావాలన్నా వద్దా? కావాలన్నా వద్దా? రాష్ట్ర కార్యదర్శి అయిన మావోయిస్టు పార్టీకి అంటే సీఎం హోదా. నిజంగా అగ్రకులపోడు అయితే Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తుండే సాంబశివునికి. కానీ మన బహుజనుడు కాబట్టే సస్తదావని బతకంతి అని చెప్పి వదిలేసుడు గాలికి. అట్లనే బీపీ మండల్ గారి గురించి కూడా మనం మాట్లాడుకుంటే అందరూ అన్ని విషయాలు చెప్పిండ్రు. నేను ఒకటే విషయం చెప్తా, మన వాదానికున్న బలమేందో అగ్రకులాలు తెలుసు. ఇంతకుముందు ఉదాహరణ చెప్పినా కదా, మాధవరెడ్డికి ఏముంటుంది అంటే బెల్లికృష్ణకి ఎంతమంది పిల్లలు రా, బెల్లి లలితకి ఎంతమంది పిల్లలు, ఫస్ట్ వాళ్ళ పొరగాల మొత్తం చంపేసి. అంటే మాకు చిన్న చిన్న పిల్లలం మేము, కానీ మా నాయన ఆలోచన విధానం, ఫోన్లు లేవు, నెట్వర్క్ లేదు, వైఫైలు గీఫైలు ఏం లేవు. కానీ ఈ రోజు వరకు కూడా స్టేజ్ మీద మాట్లాడుతున్నా అంటే ఆ రోజు మా నాయన నేర్పించిన మాట, లలితక్క నేర్పించిన పాటనే మా ధైర్యం. ఎట్లా బతకాలో నేర్పించిండు. సాతనైతే కొట్లాడమన్నాడు, లేకపోతే బతికి చూపించమన్నాడు. మా నాయన అజ్ఞాతానికి వెళ్ళి బయటకు వచ్చేదాకా కష్టం చేసుకొని బతికిన తప్పితే ఏ సుట్టపోను కాడికి పోలే, ఏ కులపోను కాడికి పోలే. ఒక్కటే మాట, నాయన నేను ఎవరు కొడుకునని చెప్పి ఎవరైనా అడిగితే చెప్పే పరిస్థితి లేదు కదా, ఏం చేయాలంటే నిన్ను లక్షల మంది ముందు బెల్లికృష్ణ కొడుకువు, బెల్లి లలిత మేనల్లును అని పరిచయం చేస్తా బిడ్డ, అప్పటిదాకా బతకన్నాడు. 70 అమ్ముకొని చదువుకున్నాం. నేను, నాతో పాటు మా తమ్ముడు, మా మేనత్త పిల్లలు
నాకు 6 మేనత్తలు. వాళ్ళని కూడా ఎక్కడ కూడా పై సంబంధం కూడా తగ్గకుండా మేము కష్టం చేసుకుని బతికినాం. మా ఆధార్ కార్డు మన ప్రోగ్రెస్ కార్డులలో కూడా మా అయ్యమ్మ సంతకం ఉండదు, మా అయ్య సంతకాలు. స్కూల్లో జాయిన్ అయింది కూడా మేమే పోయినాం. ఈ చరిత్ర అగ్రకుల పోయింది అనుకో, బైరెడ్డి రాజశేఖర రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అయితే తోపు ముచ్చట్లు చెప్తారు. మరి అదే బహుజనులు అయితే చులకన చూస్తారు. గదే కోవల మన మహనీయుడు బీపీ మండల్ గారి చరిత్ర కూడా గట్లనే కనుమరుగు చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆయన వాదానికి ఎంత బలం ఉందంటే మండల్కు వాదానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి కమండల్ యాత్ర చేసి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం తీసుకున్నాడు వాజ్పేయి, అట్లాగే అద్వానీ. కాదా కిషన్? కాదా? మండల్ వాదానికి వ్యతిరేకంగా కమండల్ యాత్ర చేసి వాజ్పేయి ప్రధానమంత్రి అవుతాడు. మన అద్వానీ కూడా కీలక పాత్ర, అంటే మండల్ వాదాన్ని సంపాలని ప్రయత్నం చేసిండ్రు. ఆయన 82లో చచ్చిపోయిండు కదా. కానీ చనిపోయినా కూడా ఆయన ఆలోచన విధానానికి భయపడ్డారు. అందుకని నేను ఏమంటున్నా అంటే ఆలోచన పండుగ జరపాలి. మనం బహుజనులందరూ కూడా ఆలోచన పండుగ జరిపినప్పుడు ఇక్కడ మనం గుప్పిన మందే ఉండొచ్చు. మేము ప్రాక్టికల్గా ఈరోజు అఖిల భారత బహుజన సేన సంస్థ నిర్మాణం చేసిండు మన అన్న అంబర్పేట సీనన్న. అట్లాగే 30 ఏళ్ళ కింద మా నాయన లలితక్క కలిసి కొంతమంది గొల్లకుర్మ సోదరులతోటి, బహుజన సోదరులతోటి కుల సంఘాలు ఏర్పాటు చేస్తున్న క్రమంలోనే మొట్టమొదటిగా, అంటే ఇవాళ ఎంఆర్పిఎస్ కంటే ముందుగా గొల్లకుర్మ డోల్దెబ్బ అనే సంస్థ ఏర్పాటు చేసిండ్రు. 3 సంవత్సరాలటువంటి ఒక పసిపాప లెక్కున్నటువంటి గొల్లకుర్మ డోల్దెబ్బని హోమ్ మినిస్టర్ స్థాయిలో, సీఎం స్థాయిలో కూడా అణచివేసిండ్రు. మరి ఎంఆర్పిఎస్ ఎందుకు అణచిలేకపోయారు? ఈ గొర్రెమంకు జాతి, గొల్లకుర్మ జాతి అని చెప్పేసి మళ్ళీ తిరిగితే వినరు అని చెప్పి భయపడి అణచివేసే ప్రయత్నం చేసిండ్రు. అగ్రవర్ణాలకు, అగ్రకులాలకు మారుతున్నాం కదా. బహుజనులు మాత్రమే అగ్రవర్ణం, బహుజనులు మాత్రమే అగ్రకులం. ఎందుకంటే ఎవడైతే పెద్ద కులం ఉన్నాడో, ఎవడైతే అగ్రకులం అంటే గాడే కదా. అగ్రకులం అంటే అర్థమైంది, జనాభా ఎక్కువ ఉన్నాడే కదా. మా సీనన్న మళ్ళా అన్న మీరు అన్నారు ఎంతమంది, కానీ మనం అగ్రకులాలం. మా అంబర్పేట సీనన్న చెప్పినట్టు, మా సీతారామన్న చెప్పినట్టు రిజర్వేషన్లు వాళ్ళకి ఇద్దాం, బట్ కొంచెం టైం పడుతుంది. ఇది ఒక 3 ఏళ్ళు ఉన్నది, అవతల ఒక 5 ఏళ్ళు. మేమైతే ముసలోళ్ళం ఏం కాము. అమ్మా మేము అందరు ఏమంటారు తెలుసా, అమ్మ జర అమ్మ మొన్న నాయన మొన్నట్టు నా బిడ్డ పెళ్ళేదాకా బతికే, జర మా అమ్మగారు నా కొడుకు పెళ్ళేదా బతుకంటారు కదా. అమ్మ మన రాజ్యం వచ్చేదాకా నువ్వు బతికే ఉండాలి, బహుజనుడు సీఎం అయ్యేదాకా నువ్వు బతికే ఉండాలి. అది నేను కోరుకుంటున్నా. ఆ బతికిన తర్వాత అసెంబ్లీలో పెద్ద చైర్ వేసి మీకు కూర్చోబెడతాం, స్పెషల్ కోటాలా అట్లా కూర్చోబెడతాం అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ. ఎందుకంటే మా అయ్యలు చూసిండ్రు, మేము చేస్తాం. ఇప్పుడే విచ్చేసినటువంటి ఒడ్డెర రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రమ్య గారికి స్వాగతం, గుత్తి రమ్య గారికి స్వాగతం. మా అయ్యళ్ళు ఉద్యమాలు చేసిండ్రు, మేము పార్లమెంట్ పందాల్లో రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే కమ్యూనిస్టు భావజాలంతో, విప్లవ భావజాలంతో నష్టపోయిన చాలు, కొడితే అసెంబ్లీకో పార్లమెంట్కే పోవాలి. అట్లనే ఆలోచిద్దాం. ప్రాక్టికల్గా ఈరోజు ప్రతి జిల్లా తిరుగుతున్నాం. నిన్నగాక మొన్న మంచిర్యాల జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం, ఎవ్వరి పేరు పెట్టుకోలే, ఏ రాజకీయ నాయకుని ఫోటో వేసుకోలే, గొల్లకుర్మ డోల్దెబ్బ పేరుతోటి ఒక చిన్న సమావేశం 2 రోజుల ముందర ఒకవైపు బెల్లి కృష్ణన్న, ఇంకోవైపు సాంబశివుడన్న ఫోటో వేసి, లలితక్క మహనీయుల ఫోటోలు వేసి ఒక ఫ్లెక్సీ తయారు చేయించి మీటింగ్ రమ్మంటే 800 మంది వచ్చిండ్రు. 800 మంది వచ్చిండ్రు 2-3 రోజుల ముందు ప్రోగ్రామే. అంటే బహుజనుల కదలిక ఉన్నది, కానీ మనం హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకుంటే సరిపోదు. దయచేసి మనము సాధారణ కాడికి, పల్లెల కాడికి పోదాం. మనందరికీ సైకిల్ మోటార్లు ఏం కాదు, అందరికి కార్లు వచ్చినాయి. అమ్మాయి దానిపైన భూమో, లేకపోతే అంతో రియల్ ఎస్టేట్ చేసో, లేకపోతే వివిధ వ్యాపారాలు చేసో 4 గిల్లల కార్లు అయితే కొనుక్కున్నాం. లేకపోతే అందరూ అడ్జస్ట్ అయిపోతాం, కానీ జిల్లాలలో పోదాం. ఎందుకంటే మా పెద్దమ్మ 86 ఏళ్ళ నుండి కూడా మన జాతి కోసం తాపత్రయపడుతుంది. చచ్చిపోయి 17 ముక్కలై కూడా బెల్లల తక్క అగ్రకులాలను భయపెడుతుంది. మారోజు వీరన్న మరణం ఇంకా వాళ్ళని ఇంకా భయపెడుతూనే ఉంది, మళ్ళీ బతికొస్తాడేమో అని. ఎవరి రూపంలో బతికొస్తాడు కదా, అట్లా భయపడుతున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎప్పుడు పుట్టిందంటే 2001లో కేసీఆర్ గుండి కూడా ఇరిగిపోకుండా తెలంగాణ ఉద్యమం చేసిన బిల్డప్ కొట్టి ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యే. అవునా? అదక్క మీ బాబు తిడుతున్నా, ఏం కోప్పడుకో, బాధపడకు. బాబుని బరాబర్ తిట్టాలి. ఎందుకంటే వీడియో కూడా రికార్డ్ అవుతుంది. నా మీద ఆధార్ కార్డు కూడా పోయేటప్పుడు ఇచ్చిపోతా, కేసు పెట్టినా పర్వాలేదు. కానీ 2500 మంది, 1200 మంది కాదు, 2500 మంది ఆత్మ బలిదానాల మీద, ఆ బలిపీఠం మీద కేసీఆర్ ముఖ్యమంత్రి కూర్చున్నాడు. అంటే మనందరి కష్టాన్ని దోచుకున్నాడు. ఏమవుతాడు? మనకు మేనమామ అవుతాడు. 10 ఏళ్ళు ఆయన వచ్చిండు ఈ షికారిపేట రేవంత్ రెడ్డి. ఈయన వచ్చి చంద్రబాబు సంకలకి వచ్చినోడే.
మేము నమ్మి మేము కూడా ఓట్లు వేసినాం మార్పు కావాలని. కానీ ఏం రేవంత్ అన్న చంద్రబాబు జపం చేయబడుతుంది, కేసీఆర్ తిట్టబడుతుంది, చంద్రబాబు జోకబడుతుంది. కాబట్టి అగ్రకులం అనేటువంటి వీళ్లకు, చెంచగాళ్లకు, అగ్రకులం అని పిలవడేటువంటి ఈ తొత్తుగాలకు, ఈ షికారి పిట్టగాలకు కాలం చెల్లింది. ఎందుకంటే ఈ 3 ఏళ్ళు అవతల 5 ఏళ్ళు ఇప్పుడే బహుజన రాజ్యం రావాలి, లేకపోతే రాదిగా. మా ఖర్చు దాటిందా బహుజన రాజ్యం రాదు. అందరు బానిసలే. మా ఖర్చు దాటితే మరి రాదన్న. ఇక మనం మాత్రమే ఎంతో కొంత సోయి ఉన్నోళ్ళం, మనం మాత్రమే ఎంతో కొంత రోడ్డు మీద పోయి కొట్లాడే దమ్మున్నోళ్ళం. ఇప్పుడున్న నెక్స్ట్ ఖర్చు అయితే ఫోన్లకు, ఏసీలకు పరిమితం అయిపోయారు. కాబట్టి మనం నిలబడాలి, ఒక వారధిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కోరే ఏంటంటే మనకు మనంగా ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని మీరు ఎక్కడ మీటింగ్లు పెట్టినా మేము వస్తాప్పుడు ఉట్టికేం రామో 20 మందిని వేసుకొని వస్తాం. మేము ఎక్కడ పెట్టినా మీకు చెప్తాం. ఎందుకంటే మా అక్కడికి తెలుసు, ఎప్పుడు వచ్చినా మాటలు చెప్తారు మస్తు మంది ఉంటారు, కానీ మేము చేతలలో చూపిస్తున్నాం. లలితకు తెలుసు, ఏ జిల్లాకైనా పోతాం. ఎందుకంటే నాకు హక్కు ఉంది. ఎందుకంటే మా నాయన, మా మేనత్త లలితక్క, మా సాంబశివుడన్న ఇచ్చినటువంటి హక్కు మాకు ఉంది. పల్లె పోతే మాకు పార్సల్ ప్యాకెట్లు అవసరం లేదు, హోటల్ అవసరం లేదు. చెట్టు కింద వండుకుంటాం, కారం పువ్వు అనేది తింటాం. 2001 తర్వాత టీఆర్ఎస్ పార్టీ పుట్టినాక ఆ పార్టీకి నల్గొండ జిల్లాలో బలం లేదు. కేవలం సాంబశివుడు అనేటువంటి ఒక విప్లవ నాయకుడు ద్వారా ఆ జిల్లాలో మొట్టమొదటిసారిగా జెండా ఏరేటటువంటి ఆశ పుట్టింది వాళ్ళకు, టీఆర్ఎస్ పార్టీకి. అంతేనే కాదనా? ఆశ పుట్టింది. కానీ అన్ని జిల్లాల రెడ్లు మొత్తం ఒకటైపోయి చందాలు వేసుకొని సాంబశివుని చంపాలని నా కొడుకులు నిద్రపోలే. ఎన్నోసార్లు ప్రయోగం చేసిండ్రు. కానీ మా సీనన్న చెప్పినట్టు మొత్తం దేశమంతా తిరిగి వచ్చి ప్రజల మధ్య చనిపోయిండు. నిజంగా సాంబశివుడు అన్న కనుక ఆ రోజు బతికి బయటపడి ఉంటే బిడ్డ ఒక్కనికి లాగులు ఉండకపోతుండే, ఒక్కరికి లాగులు తడుడు కాదు ఉండకపోతుండే లాగులు ఒక్కనికి, అందరు రాస్తుండే కొడుకులు. కానీ సంపే రాజకీయాలు బంద్ అయినాయి. ఇప్పుడు మూలాలు దెబ్బతీసి రాజకీయాల వైపు రాకుండా యువతను భయపెట్టిస్తున్నారు. ఏమనంటే 100 కోట్లు, ఏమనంటే 200 కోట్లు, తిప్పి కొడితే 15 కోట్లు 10 కోట్లు కావు. మా భువనగిరిలో వాడు 150 అంటాడు, వాడు 250 అంటాడు, వాడు 300 కోట్లు అంటాడు. కానీ అక్క నాగార్జున అన్న మంచి పని చేసిండ్రు. ఈ కార్యక్రమాలు జిల్లాల వైపు తీసుకెళ్దాం, మీ ఆధ్వర్యంలో తీసుకెళ్దాం. మా బ్యానర్ పెట్టమంటలేమో, మా ఆర్గనైజేషన్ ఇది కూడా మన బ్యానరే, జిల్లాలలో పెడదాం. చెప్పాల్సింది ఏంటంటే రాజకీయాలకు పైసలు అవసరం లేదు, ఓపిక కావాలి, వినబడాలి, కనబడాలి. మనం ప్రజలల్లో ఏ కాన్సెన్సీలో ఆ కాన్సెన్సీలో మనం పనిచేయగలిగితే మనము వాళ్ళకి ఇంట్లో తొట్టెల ఫంక్షన్ కానీ అందరం కలిసి పోదాం. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబడుతుంది అనుకుంటే మా నాగార్జున నిలబడుతుంది సూర్యాపేటలో, తొట్టెల ఫంక్షన్ కానీ అని చెప్పాల్సిన అవసరం లేదు. మనందరం కలిసి పోదాం. వాట్సాప్లో పెట్టుకుంటాడు కదా శుభాకాంక్షలు అని, ఓడితే లేకపోతే మనం వాడుకో తింటాం. లీడర్ని మనం అట్లా డెవలప్ చేయగలగాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డిని డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి నిమ్మకాయలు పెట్టి మంత్రాలు వేసిండిగా. నిమ్మకాయలు పెట్టి మంత్రాలు వేస్తారుగా, అట్లా వేసి కాంగ్రెస్ వాళ్ళని పిచ్చోళ్ళని చేసి తన శిష్యుని సీఎం చేసుకున్నాడు. ఇలా నడిచేదంతా కూడా మా సీనన్న చెప్పినట్టు సైకిల్ కాంగ్రెసే, ఏ కాంగ్రెస్ లేదు. టీవీ తెలంగాణ ఉంది, రిమోట్ ఆంధ్రాలో ఉందట. రిమోట్ కాదే, ఇదే మన ఆయన సంకలు ఉన్నాడు. కాబట్టి మనము ఆలోచన పండుగ చేసి తప్పితే రాజ్యం మనకు రాదు. అందరూ రాజ్యాధికారం అంటున్నాం కదా, రాజ్యాధికారం అనేటువంటి వర్డ్ చాలా పెద్దది. రాజకీయ అధికారం వైపే మనం అడుగులేలే, ఇంకా వేసినామా? ఎవడన్నా పుష్కునే గెలిస్తే ఆ నాయకత్వం వర్దిల్లాలి, ఈ నాయకత్వం వర్దిల్లాలి. కాబట్టి బహుజన నాయకత్వం వర్దిల్లాలి అని ప్రమాణం చేసినటువంటి ఒక బహుజన ఎమ్మెల్యేని ఎవరన్నా చూపిరి? చేసింది ఎవడన్నా? చేయలే. ఎంఐఎంఓ నయం మనకంటే. వాడు వాని జాతిని మొక్కుతాడు, వాని జెండానే మొక్కుతాడు. వాడు ఏమన్నా పార్లమెంట్లో ఉండని, ఏమన్నా ఉండని. కాబట్టి ఇప్పుడు అగ్రకుల పార్టీలు అని చెప్పుకున్నటువంటి పార్టీలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు జస్ట్ సోకాళ్ళు వాళ్ళు మన మనుషులు మాత్రమే వాళ్ళు. కానీ వాళ్ళ కిడ్నీలు, వాళ్ళ గుండెకాయలు అన్నీ వాళ్ళకు ఆల్రెడీ రాసిచ్చేసారు అగ్రిమెంట్లలో. కాబట్టి కొత్త తరం నాయకత్వాన్ని మనం తయారు చేసుకోగలగాలి. ఎవరన్నా అధికారం వైపు పోయే ప్రయత్నం చేస్తున్నట్టే మనకు సపోర్ట్ చేద్దాం. పైసలు అవసరం లేదు, పైసలకి ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్వడు 100 కోట్లు 200 కోట్లు ఎవడు పెట్టాడు. నిజంగా బహుజనులు వ్యాపారం వైపు, రాజకీయం వైపు రాగలిగితే చాలు, రాజ్యం ఆటోమేటిక్గా 8 సంవత్సరాల లోపట్నే వస్తుంది. 8 ఏళ్ళే అమ్మా, మా మీద మీ మోటివేషన్ చెప్తున్నాం. 8 సంవత్సరాలే. ఒకళ్ళు రాకపోతే ఈ కొడుకులు ఎవరైనా అసెంబ్లీ పోయి గెలుస్తారుగా, ఈ రెడ్డి నా కొడుకులో, వేలమ నా కొడుకులో, ఖచ్చితంగా సూసైడ్ బాంబు తీసుకొని పోయి చంపుతాం ఆ కొడుకులని. ఇక 8 ఏళ్ళ రాజ్యం రాకపోతే ఖచ్చితంగా ఆత్మహత్య డాలు చేస్తాం. అయితే భగత్ సింగ్ అవుతాం. ఈ బద్మాషి అన్న బతుకుడు అంటే భగత్ సింగ్ అనే కావాలి కదా. ఈ గాంధీ లెక్క ఉండో మౌనంగా ఉండి ఈ చెంప కొట్టు, ఈ చెంప చూపిస్తాడు కాదు. మీరు ఏలూరి మేము పరిపాలకులే ఉంటాం, అది అవసరం లేదు. ఇక 8 ఏళ్ళ రాజ్యం రాకపోతే
ఇక మాకు కూడా మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి, మాకు కూడా తెలియనికి ఆల్రెడీ వచ్చినాయి, మైదాకి వేసుకొని కవర్ చేస్తున్నాం కానీ వచ్చినాయి. కాబట్టి ఒకవేళ 8 నెలల రాజ్యం రాకపోతే అమ్మానికి మాట ఇస్తున్నా, ఆత్మాహుతి దాడి చేస్తాం అసెంబ్లీ పైన, పార్లమెంటు పైన. రెడ్లు మాత్రం అధికారంలో ఉండొద్దు, వెలుమల అధికారంలో ఉండొద్దు, కమ్మల అధికారంలో ఉండొద్దు, బహుజనుడు మాత్రమే ఉండాలి అధికారంలో. దానికి ఒకటే ఒక వెపన్ ఏంటంటే, మనము నాట్లు వేసేటప్పుడు ఒక రైతు చాలా ప్రణాళిక వేసుకుంటాడు, ఓట్లు వేసేటప్పుడు మనకు ప్రణాళిక లేదు. ఉందా ఉపేందర్ భాయ్? ఉన్నదానే? నాట్లు వేసేటప్పుడు రైతు చాలా ప్రణాళిక వేసుకుంటాడు, ఓట్లు వేసేటప్పుడు మనకు ప్రణాళిక రావాలంటే ఒకటి మనోళ్ళని మనం గౌరవించుకోవాలి, ఆలోచన పండుగ చేయాలి. అందరికంటే లాస్ట్కి ఇస్తే ఇదే సమస్య, ఎక్కువ టైం పడుతుంది. మా లలితక్క అనుకుంటుంది, ఉన్నారా? తొందర వదిలిపెడితే బాగుండు అనుకుంటుంది లలితక్క. అక్క ఒకటే మాట చెప్తున్నా, అగ్రవర్ణాల దగ్గర మీరు కొన్ని రోజులే ఉంటే ఉండుర్రి, కానీ మన ప్లాట్ఫామ్ వచ్చిన నాడు వాళ్ళ సంచులు వాళ్ళ కాగితాలు వాళ్ళకి ఇచ్చేసి నమస్తే పెట్టి రారి. మేమేం లేము. రేవంత్ రెడ్డికి ఓటేసిన బరాబర్. ఒక మాటను రేవంత్ రెడ్డికి ఎందుకు వేసినామంటే ఒక మాట, ఆమె మావోయిస్ట్ పార్టీ వచ్చిందా, ఆమె టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వచ్చింది. బీర్లైలకు టికెట్ ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన మాట. నా మాటను ఆడ మా కుర్మాయనకి ఇస్తేనే ఈడ భువనగిరిలో అనిల్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేసినాము. అర్థమైందా? 12 నియోజకవర్గాలలో ఒక్క కుర్మాయనకి ఇస్తే రెడ్లందరూ కలిసి బీర్లైన ఒడగొట్టాలని ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈయన 7వ మంత్రి అవుతాడు అని. హైదరాబాద్ అంజన్ కాకని ఒడగొట్టిరా, గడి పోతే సరితమ్మని ఒడగొట్టిరా. పుష్కునే ఒకడే గెలిస్తే ఆ కుర్మాయనకు మంత్రి పదవి ఇస్తారా? ఇప్పుడు ఆ కుర్మలో ఎవరు మంత్రి కావాలి అని చెప్పేసి కొంతమంది రెడ్లు, కొంతమంది బీసీ నా చెంచా నా కొడుకులు కూడా ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం కోసం ఒకటి నీ మీద ఒకటి చెప్తున్నా, మా బీర్లైనకి ఇచ్చారు కాబట్టి నేను ఆ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం అంతే, వేరే ఉద్దేశం ఏం లేదు. నిజమక్క? నమ్మతలేవా? ఈయన కొట్టేయాలనా? థ్యాంక్ యూ. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమావేశానికి విచ్చేసి మా బడుగుల నాగార్జునని సపోర్ట్ చేసినందుకు. అట్లాగే అమరవీరుల కుటుంబాలని ఖచ్చితంగా అవునన్నా కాదన్నా పేద ప్రజలు కడుపులో పెట్టుకున్నారు. అట్లాగే ఈ తరం రాజకీయాల వైపు వాళ్ళందరూ కూడా ఒక మాట ఆలోచించి, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, మా అన్న చెప్పినట్టు ఉద్యమకారుల కుటుంబాలు కావచ్చు, మా అమ్మ చెప్పినట్టు త్యాగదనుల కుటుంబాలు కావచ్చు, వాళ్ళని ముందు పెట్టుకొని మనము ఒక ర్యాలీగా ముందుకెళ్తే అందరం గెలుస్తాం. ఎందుకంటే పట్ట పాస్బుక్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఉద్యమకారుల దగ్గర, అమరవీరుల కుటుంబాల దగ్గర ఉన్నాయి. అవునా కాదా? ఏమంటావు కిషానా? పట్టకాయాలు పాస్బుక్లు వెళ్తానున్నాయి. తెలంగాణ కోసం కొట్లాడిన దగ్గర ఉన్నాయి. గిరిగీసి కొట్లాడింది మనము, లోపల గిలాసులో కూర్చుంది వాడు. అంతేనా కదా? కాబట్టి ప్రతి పల్లెకు, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాలకు వెళ్తానికి మేము సిద్ధంగానే ఉన్నాం. అంతో ఎంతో వ్యాపారం చేస్తున్నాం. జాబ్ కొట్టేయలేదు, జాబ్ పోయేయలేదు, సెల్లుడు కొట్టేయలేదు. మాకు కూడా జస్ట్ 2 గంటలు పని చేస్తే చాలు, మిగతా అన్ని కూడా రాజకీయం కోసమే పని చేయగలుగుతాం. ఎవరి దగ్గర ఉండాల్సిన పని లేదు. కాబట్టి అఖిల భారత బహుజన సేన, గొల్లకుర్మ డోల్ దెబ్బతో పాటు పాత 30 ఏళ్ళ కింద పుట్టిన సంఘాలన్నీ కూడా మళ్ళీ కదిలిస్తున్నాం. వీలైన కాడికి కదిలిస్తాం. మాలమాదిగ సోదరులు కూడా ఇక్కడ కొంతమంది ఉండొచ్చు. మన అమ్మమ్మల ఇల్లే వాళ్ళది కూడా. మాలమాదిగలు అంటే ఎవరు దూరపోలు కాదు. ఇవాళ కూడా బ్రాహ్మణ వ్యవస్థ సగం బాపనం లెక్క మన గొల్లోలు ప్రవర్తిస్తారు. కానీ మాలమాదిగలు అంటే మన అమ్మమ్మల ఇల్లు. వాళ్ళ డప్పు ఉంది, ఒకవైపు మాత్రమే ఉంది. కానీ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి అయి కూర్చుండు ఆయన. మనం గర్వపడాలి, ఓలుకోలకు మన వాళ్ళకి అవకాశం వచ్చిందని. మరి బహుజనుల కులాలలో ముఖ్యంగా యాదవులకు డోలు ఉంది, 2 వైపులు ఉంది. మరి ఎంత పవర్ ఉండాలి? వారి నాయకత్వం వీరి నాయకత్వం అని ఎందుకు అనాలి? కదులుదాం మనమే. ఒక మాలమాదిగలను కలుపుకొని బీసీలలో 4-5 కులాలు కలిస్తే దాలే రాజ్యం మనకు వస్తుందా రాదా? కేవలం 4-5 కులాలు బీసీలలో ఉన్న వాళ్ళు మాలమాదిగలు, రాజ్యం అంతా అవసరం లేదు. ఇక కాన్సన్ట్రేషన్ పెట్టి కొడితే గోల్ పడుతుంది. అప్పటిదాకా మాకు ఓపిక ఉంది, మీకు ఓపిక ఉంటే మాతో పాటు కూడా రాండి. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ సాంబశివుడన్న. అందరు చల్లకుంటే నడవదా? ప్రతి ఒక్కరు అనాలి జోహార్ సాంబశివుడన్న, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ కొనపురి రాములన్న, జోహార్ మారోజు వీరన్న, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ పండుగ సాయన్న, జోహార్ తెలంగాణ గాన కోకిల బెల్లి లలితక్క, జోహార్ శ్రీరామ్ రాములన్న, జోహార్ బద్దుల మల్లేశన్న, జోహార్ ఇక్కిరి సిద్ధులన్న, జోహార్ అమర వీరులకు, జోహార్ శ్రీకంఠాచారి, జోహార్ ధర్మభిక్షం గౌడన్న,
తెలంగాణ అమరవీరులకు జోహార్ చెప్పడానికి మనం అలసిపోవద్దు. ఎందుకంటే అలసిపోతే మనకు అధికారం రాదు. అలసిపోకుండా జోహార్ చెప్పుకుంటూ పోతే గదే మన పట్ట పాస్బుక్, గదే మన పట్ట కాగితం. ఓకేనా? వాళ్ళు వచ్చి సరగానే ఉన్నారు అనుకుంటారా? మనముడే జరుగుతారు. మనం ఉల్టపాట చేసే దయ్యాలు అయిపడతారు. ఓకేనా? జై భీమ్, జై బహుజన్. తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం సాధిద్దాం. థ్యాంక్ యూ. ఏర్పాటు చేసిన బడుగుల నాగార్జున తమ్ముడు గారికి, అట్లనే అధ్యక్షురాలు మేకల లలితక్క గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వీడికి వచ్చిన పెద్దలు మా అమ్మ ఈశ్వరమ్మ గారికి కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేస్తూ, ఆ అమ్మని స్ఫూర్తిగా తీసుకొని మహిళలు ఎంతోమంది ముందుకొచ్చారు, ఎంతోమంది ధైర్యంగా రాజకీయాలకు వచ్చారు. అందులో నేను కూడా ఒకదాన్ని అనుకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఒక మారుమూల గ్రామంలో పుట్టా. నాకెందుకో నక్సలైట్ ఉద్యమంలో పనిచేయాలని ఒక కోరిక అయితే బలంగా ఏర్పడి ఉండే. అది నేను ఈ సొసైటీ ఏమీ తెలియకుండా నేను నక్సలైట్ల ఉద్యమంలోకి వెళ్ళి పనిచేశాను. అనుకోని పరిస్థితుల మళ్ళీ బూర్జువా రాజకీయాలకి జనజీవనంలోకి కలవడం జరిగింది. అప్పుడు నా భర్త అయిన రాములు, మా బావగారైన సాంబశివుడు, వాళ్ళు బూర్జువా రాజకీయాలు చేస్తున్న కొద్దీ నేను ఇంట్లోనే ఉంటుంటే నాకు ఏం తెలియదు. కొద్ది రోజు తెలంగాణ రాజకీయాలలో పనిచేస్తున్న నాకు ఏం తెలియదు. అనుకోకుండా కొంతమంది వాళ్ళ ఎదుగుదలను చూసి, వాళ్ళు తెలంగాణ పోరాటంలో ఉద్యమంలో ముందున్న వాళ్ళ చురుకుదనాన్ని చూసి వాళ్ళిద్దరినీ అంతమొందించారు. నాకు ఈ తెలంగాణ రాజకీయాలు కానీ ఈ సొసైటీ గారి గురించి కానీ ఏమీ తెలియదు. కానీ అనుకోని పరిస్థితిలో అమ్మలాగా ఒక ఎందుకంటే నా పిల్లల కోసం, మా వాళ్ళ చరిత్రని గుర్తు చేయడం కోసం నేను అనుకున్న, ఇద్దరు చనిపోయారు కదా, నాకెందుకులే ఈ రాజకీయాలు వద్దు, నా పిల్లలు నేను ఇద్దరం బాగుంటే చాలు అనుకున్నాం. కానీ నేను విప్లవ ఉద్యమంలో పనిచేశాను కాబట్టి ఆ రాజకీయాలు అనుకోకుండా మళ్ళీ నన్ను ఒకదాన్ని, నాకేం ఆర్థికంగా లేను, నేను రాజకీయంగా లేను, నాకు బ్యాక్గ్రౌండ్ అంటే ఉన్నదంటే మేము బడుగు బలైన వర్గాల కోసం పనిచేసిన బ్యాక్గ్రౌండ్ మాకుంది. మమ్మల్ని ఆటోమేటిక్గా మళ్ళీ నన్ను రాజకీయాలకు తీసుకొచ్చింది. ఈరోజు ఈడ మాట్లాడే అవకాశం కల్పించిందంటే అమ్మ లాంటి స్ఫూర్తినే నేను తీసుకున్నాను అనేది సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాగనే మన బీసీలో కూడా రాజకీయంగా ఎందుకు వెనుకబడిపోతున్నంటే, వెనుకట కాలంలో మరి అందరూ అమ్మ అన్నట్టు మన యాదవులే రాజమేలారు, మన యాదవులే రాజులు. అసలుకి మనం ఓసీలం. అసలుకి బీసీ అనే రిజర్వేషన్ ఎందుకు వచ్చేదంటే, ఈ గొర్రెలు మేకలు కాస్తున్నాడు మనలో కొంతమంది తెలియక మనం ఫస్ట్ ఓసీలమే. అసలుకి ఎక్కడ వేరే రాష్ట్రాలలోనైతే ఓసీలే అంటారు యాదవ్స్ని. అసలు ఓసీల నుంచి బీసీ దానికి ఎందుకు వచ్చిందో, మనం గొర్రెలని మేకలని ఆవులని కాసుకోవడం వల్ల మనకి రిజర్వేషన్లు ఎక్కువ వస్తాయేమో అనే ఒక దురాలోచనతోటి మనం బీసీలకి పడ్డాం. కానీ మన బీసీలంతా కూడా మన ఓట్ బ్యాంక్ ఎంత, 80% మన ఓటు బ్యాంక్ ఉంటుంది. ఓసీలది ఎంత ఉంటుంది, 2% ఉంటుంది. కానీ మన ఓటు బలమేందో మనకు తెలియకుండా మనం వాళ్ళ కింద జపం చేసుకుంటా, వాళ్ళని చట్టసభలో నిలబెడుతూ, వాళ్ళని రాజులుగా నిలబెడుతూ, రాజులు వచ్చిన ప్రోగ్రాంకి, వాళ్ళ రాజులు పోటీ చేస్తున్న ప్రోగ్రాంకి మన బీసీ వాళ్ళే జెండాలు మోస్తారు, మన బీసీ వాళ్ళే జై కొడతారు, మన బీసీ వాళ్ళే వాళ్ళ కార్ల ముందల జపాలు చేస్తుంటారు, మన బీసీ వాళ్ళే వాళ్ళ సభలల్లో నాట్యం చేస్తారు, ఎగురుతూ ఉంటారు. అంటే పొరపాటు ఎక్కడ జరుగుతుంది? మనలోనే జరుగుతుంది. మన చైతన్యం ఏందో, మన బలం ఏంది, మన ఓట్ బ్యాంక్ ఏంది, ఇది మనం మర్చిపోతున్నాం. అసలుకి ఇది మర్చిపోకుంటుంటే వాళ్ళు మనకు అవకాశం ఇస్తలేరు అనుకుంటే మన అవకాశం మనమే కోల్పోతున్నాం కదా. వాళ్ళకు మనం ఇస్తున్నాం చిన్న చితిక డబ్బులకు ఆశపడి వాళ్ళకి భజన చేసుకుంటుంటే వాళ్ళు మనకెందుకు ఇస్తారు అవకాశాలు? ఒక నాగార్జున సాగర్లో కాన్ఫరెన్స్లో మన యాదవ్ని నిలబెట్టారు. కానీ ఆడ ఎంతమంది ఉంటారు? 50% మన యాదవులే ఉంటారు. కానీ మన యాదవులతోటి మన వాళ్ళు కొంతమంది ర్యాలీ చేపించి మన యాదవ్కి వ్యతిరేకంగా చేపించేసి అక్కడ రెడ్డి వాళ్ళని గెలిపించారు. అంటే ఎంత మూర్ఖంగా, అంటే మనం వాళ్ళకి అమ్ముడు పోతున్నాము, మన బలం మనం తెలుసుకోకపోతున్నాం. అంటే అది మన మిస్టేక్. ఇప్పటికైనా మన కేంద్ర మంత్రికి ఓటకు అంతేముంది, గ్రామంలో ఉన్న
గరీబోని కూడా ఓటు హక్కు అంతే ఉంటుంది. కానీ ఆ ఓటుని ఎందుకు అమ్ముకుంటున్నాం మనం? అక్కడ ఎవరు గుంజుకోరు మన ఓటుని. వానికి అదే హక్కు ఉంటే ఓసీకి అదే హక్కు, బీసీకి అదే హక్కు ఓటు, ఎస్సీ వాళ్ళకి అదే హక్కు ఉంటుంది. ఆ మన ఓటుని మనం అమ్ముకుంటున్నాం. మనకి అది మన బలం అసలుకి ఆ ఓటు. మన సొంతంగా ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు ఆ ఓటు వేసేటప్పుడు. అప్పుడు మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం? రెడ్డోడు నిలబడితే రెడ్డోళ్ళకి ఎందుకు వేస్తున్నాం, ఇంకొకరు నిలబడితే ఇంకొకరు ఎందుకు వేస్తున్నాం? అదే మన ఆ స్థాయిలో మన బీసీలు ఉంటే ఎందుకు మన వాళ్ళకి వేసుకోలేకపోతున్నాం అంటే మనం ఇంకా వెనకబడి ఉన్నాం అనేది, మనలో ఐక్యత లేదనే దాంతో ఈ బీసీ మండల్ ప్రోగ్రాం వల్ల మనం చెప్పుకోవాల్సిన ఇటువంటివి చాలా జరుగుతున్నాయి. మీటింగులు పెట్టుకుంటున్నాం, మన వాళ్ళ నుంచి ధర్నాలు చేస్తున్నాయి. కొంతమందికి అన్యాయం. నాకైతే ప్రత్యేకంగా సాంబశివుడు రాములు బెల్లిలలు తక్క మేము ఆ రోజు బెల్లిలలు తక్క సారా పోరాటం మీద మహిళలకి అన్యాయం జరుగుతున్న మీద ఎంతగానో ఒక పెద్దగా చదువుకున్న వ్యక్తి కూడా కాదు, ఒక మహిళ, పెద్దగా డబ్బులు కూడా లేవు, పెద్ద బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, తన వాయిస్ మాట్లాడిన తన పాట అసలుకి ఒక మీటింగులను 1000-2000 మందిని జామ కూడా పెట్టింది. అది ఆమె పాటని, ఆమె మాటని, ఆ పవర్ చూసి వానికి భయం వేసి ఈమె ఉంటే నా ఆటలు నేను హోమ్ మినిస్టర్నైనా నేను ఉండలేను, ఇంకోసారి నేను గెలవలేను, ఆమె పోటీ చేస్తాను అనే దాంతో మహిళని కూడా కనికరం చూడకున్న దుర్మార్గులోను ఆమె రాజకీయాలకు రావద్దు, ఆ యాదవులు కానీ బీసీలు కానీ ఎస్సీ వాళ్ళు కానీ ఈ ఉద్యమం తరపున పోతే మమ్మల్ని ప్రశ్నిస్తే మిమ్మల్ని ఇలాగనే ముక్కలు చేస్తామని ఒక భయభ్రాంతులకి మనల్ని గురి చేయబడడం జరిగింది. అదేవిధంగా సాంబశివుడు రాములు సాంబశివుడు వచ్చినప్పుడు భువనగిరిలో అసలుకి టీఆర్ఎస్ పార్టీ లేదు, అంత అది తెలుగుదేశం పార్టీ ఉండే. కానీ వీళ్ళు రాగానే అసలు జనాలు కుప్పలు ఒక మీటింగ్ పెడితే పోచంపల్లి మీటింగ్ పెట్టినప్పుడు పోచంపల్లి మీటింగ్ మాకు అక్కడ డబ్బులు ఏం లేవు, సాంబశివుడు కాడ మేమైతే సాంబశివుడు కానీ ఎట్లా పోయిండో గట్లనే బయటకు వచ్చిండే. ఇప్పటిదాకా కూడా డబ్బులు లేవు, డబ్బులు ఉన్నాయి అంటే నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. నిజంగా మాకు అక్కడ డబ్బులు ఉన్నాయి, కోట్ల డబ్బులు ఉన్నాయి. ఎందుకో తెలుసా? కోట్ల మంది జనాభా అభిమానం మాకు ఉన్నది కాబట్టి. ఉంది లేదని ఎందుకు చెప్పుకుంటానే, నేను ఎప్పటికీ చెప్పుకోవట్లేను. చాలామంది మీకు నాకేం అన్యాయం జరగలే. మా వాళ్ళు బడుగు బలహీన వర్గాల కోసం ఫైట్ చేశారు. ఇవాళ కేసీఆర్ వచ్చో రేవంత్ రెడ్డి వచ్చో మేము గరీబ్ వాళ్ళకి మేము పథకాలు ఇస్తున్నాం, వాళ్ళని మేలు చేస్తున్నాం, నీళ్లు తెస్తున్నాం, నిధులు తెస్తున్నాం. మేము సాంబశివుడు అదే గరీబ్ వాళ్ళ కోసం ఎన్నో పోరాటాలు చేసిండు, ఎన్నో ఉద్యమాలు చేసిండు. తనకంటే రూపాయి వీళ్ళన్న కోట్లు వెనకేసుకుంటారు సీఎంలై. ఆయన కూడా సీఎంఏ, ఆయన కాదనే లేదు, ఆయన సీఎంఏ. ₹1 జీతం తీసుకోకుండా, తన కోసం పని చేయకుండా, తన కుటుంబం కోసం పని చేయకుండా ఎంతో మందికి మేలు జరిగింది. ఈరోజు సాంబశివుడు అనే ఒక పవర్ఫుల్ పేరు కూడా ఆయన కోసం, ఆయన పేరు పనిచేస్తుంది జనాలల్లో. అలాంటి మనకు చరిత్ర అమరవీరుల అమరత్వం ఉంది, మన వీరుల పోరాట చరిత్ర ఉంది. అమ్మలాగా ఒక లేడీగా ఉండి భర్త సపోర్ట్ లేకుండా కట్ట తీసుకొని రెడ్డోళ్ళని అది ముస్లింలని ఉరికించి కొట్టిన అమ్మ ఇక్కడ మన ముందు, వాళ్ళు చచ్చిపోయారని అమ్మ మన ముందరనే ఉంది. ఇలాంటి వాళ్ళది స్ఫూర్తి ఉంది. మనం ఉన్నంగా ఎందుకు పోవట్లేదు, ఎందుకు ముందుకు పోయి వీళ్ళ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? వాళ్ళ కాడనే జతం, వాళ్ళ కాడ 100 కోట్లు ఉన్నట్టే. వాస్తవానికే వాళ్ళ కాడ 100 కోట్లు ఉంటాయి. మరి మనం వాళ్ళ దగ్గర పోయి బానిసత్వం చేస్తే 100 కోట్లు ఉండయా? మనమేమో ఎప్పుడు మనం రాజధికారంలో అడుగు పెట్టాలనుకోవట్లేదు కదా. రాజకీయంగా ఉండి మన పవర్ ఏందో మనం చెప్పుకోవాలనుకోవట్లేదు లేదు కదా. అట్లా అనుకున్నప్పుడే మనం రాజకీయంగా ముందుకెళ్ళాలి, అదేవిధంగా ఆర్థికంగా కూడా ముందుకెళ్ళాలి. మనం బిజినెస్లలో కూడా మన పాలు తీసుకుపోతాం, మనం పాలు తీసుకుపోయి పెరుగు తీసుకుపోయి ఎన్న తీసుకుపోయి మార్కెట్లో అమ్మితే రెడ్డోడో ఇంకోడో వచ్చేసి అవి కొనుక్కొని అదేంది స్వీట్ హౌజులు ఓపెన్ చేస్తాడు, గాంధీ ఉంటుంది. పెరుగు మనది, వాంది స్వీట్ హౌజ్. అవి మనమే పెట్టుకోవచ్చు కదా. మనం ఆర్థికంగా బలపడ్డప్పుడు వాడు డబ్బులు ఇస్తానని మనల్ని అంటే, నీ డబ్బులు మాకు అవసరం లేవురా, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకు డబ్బుల కోసం పనిచేయం. మా లలితకనో మా సమతనో లేకపోతే సీనన్ననో ఇంకా అమ్మకాడ మస్తు డబ్బులు ఉన్నాయి, ఎందుకు మరి ఎమ్మెల్యే కాలేకపోయిందంటే వాళ్ళ అణిచివేతని. ఈమె నిలబెట్టుకొని, ఈమె కుటుంబాన్ని నిలబెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళని ఎదిరించి కొట్టడమే సరిపోయింది. ఇంకా ఈ రాజకీయంగా కూడా సరిపోలేకపోయింది, పోరాడడానికి సరిపోలేము.
కొంతమంది రావాలనుకున్న వాళ్ళు ఆమెకు సపోర్ట్ రాలేకపోయారు, ఆమె నిలబెట్టలేకపోయారు. అందుకనే చట్టసభలకి రాలేకపోయింది. మనోళ్ళు ఎక్కడ ఉన్నా కానీ, ఎవరు ఏ మీటింగులు పెట్టినా కానీ మనమందరము ఈ కుల సంఘాలు పెట్టుకుంటున్నాం. బీసీ సంఘాలు కానీ, యాదవ సంఘాలు కానీ, ఇంకా గౌడ్స్ సంఘాలు కానీ, ఎస్సీ సంఘాలు, కుమ్మరి సంఘాలు ఇవన్నీ పెట్టుకొని ఏమిటి వస్తున్నాయో అవి తెలుసా? సంఘాలు పెట్టుకొని ఎవరో లీడర్ వస్తే ఆ లీడర్ కాడికి పోయి భజన చేసి ఇన్ని పైసలు ఇవ్వగానే తీసుకొస్తారు. కానీ అదే ఒక లీడరు మనకి పోటీ చేస్తున్నాడంటే ఎలక్షన్లలో మనోనికి సపోర్ట్ చేయరంటే మేము పార్టీ తరపు నుంచి ఉన్నాం, మళ్ళీ మాకు పార్టీ మమ్మల్ని వేరే రకంగా చూస్తుంది, మేము చూడలేం, పార్టీ తరపుల నుంచే వీళ్ళకి ఓటేస్తామంటారు. ఇంకా సంఘాలు ఎందుకు? సంకనాకనా మరే సంఘాలు పెట్టుకోవడం? వదిలేసుకొని సపోర్ట్ ఊకొని గదే వాళ్ళ కాడ రెడ్డోళ్ళ కాడ ఉన్న డబ్బులు తీసుకొని సపోర్ట్ ఊకుంటాం. ఇట్లాంటి మిస్టేకులు జరగడం వల్లనే మన వాళ్ళకి అవకాశం ఇస్తలేరా అంటే ఇచ్చినాక కూడా ఎందుకు మనం గెలిపించుకోలేకపోతున్నాం అంటే మన ఓటుని, మన ఓటు బలాన్ని, మన బలత్వాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఇంకా మనం టెక్నాలజీ మారింది కానీ దాంతోపాటు మన బీసీ వర్గాలు ఇంకా మార్పు చెందట్లేదు. చదువుకున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, బిజినెస్లలో ఉన్నారు, అయినా ఎందుకు రాజకీయంగా వాళ్ళని చూస్తే భయపడిపోతారు. అమ్మ వాళ్ళకి 200 కోట్లు ఉన్నాయి, అమ్మ మేము వాళ్ళ కింద మేము పోటీ చేయలేం, వాడు మన నీడ గెలవనిస్తాడు, జెండాలు వస్తే వాడు వాళ్ళతోటి మన వేడనే ఎగులుతాడు. ఎందుకు నిగలనియడాడు? మనం అందరం ఐక్యత అయినప్పుడు ఆ చైతన్యం మన బీసీలల్లో తీసుకురావాలి. తీసుకొచ్చిన కొంతమందికి తెలిసినా కానీ పాడింది మైక్ తీసుకొని పాడిన పాటే పాడుతారు కానీ అక్కడ పోయేవరకు అదే భజన చేస్తారు. అట్లా అక్కడి నుంచి మనం బయట పడగలితే ఎవడైనా కుంటోడో గుడ్డోడో రవిడీనో పోకిరోడో మంచిగా చూడకున్నా మన తరపించి మన బీసీల తరపించి నిలబడ్డారంటే అయినా ఓటేవాడు మనకు సపోర్ట్ చేయకున్నా ఓటే మనం మనకు ఓటేసి గెలిపించుకోవాలని ఎప్పుడైతే చైతన్యం వస్తుందో మనం అప్పుడు చట్టసభలలోకి పోగలుగుతాము, మనం మాట్లాడగలుగుతాం. కానీ ఎప్పుడైనా మనం బయట ఉండి సంఘాలు పెట్టుకొని ఇలాంటి మీటింగులు పెట్టుకుంటే ఏమీ రాదు. నేను చెప్తున్నా కానీ ఎప్పుడైతే రాజాధికారంగా రాజకీయాలు అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు మన ఊరు కోసం మనం హక్కులు తెప్పించుకోగలుగుతాం, మన కులం కోసం మనం పనిచేయగలుగుతాం. ఓ పోలీస్ స్టేషన్లో కానీ మనవనికి ఏమైనా ఇబ్బంది పడాలంటే ఆ రెడ్డోనికి అడిగిపోతాం. అదే మనం అసెంబ్లీలో అడిగితే మనం ఎమ్మెల్యేలం అయితే మనమే ఎందుకు చేయవురా, మావోనికి ఎందుకు చేయరా అని మాట్లాడగలుగుతాం. కానీ మనం ఎమ్మెల్యేలం అయినప్పుడు, ఎంపీలు అయినప్పుడు, అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడే కానీ మనకు హక్కు ఉంటుంది. మన కులానికి మనం మేలు చేసుకోవాల్సిన మనకు ధైర్యం ఉంటుంది. అలాంటిది మనం చేసుకోవాలి. ఇచ్చిన వాడిని పోగొట్టుకోకుండా చేసుకోవడానికి మనం ఇంకా ప్రయత్నించాలనే దాంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన లలితకు కానీ నాగార్జున కానీ నాకు ఈ అవార్డు ఇచ్చిన ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వస్తామక్క.